జీఎస్టీ పన్నుల స్లాబ్లు ఇకపై రెండే కొనసాగనున్నాయి. వాటిలో ఒకటి 5% కాగా రెండవది 18%. జీఎస్టీ పాలక మండలి 56వ సమావేశం ఈ నిర్ణయం తీసుకుంది. జీఎస్టీ సవరణల ప్రకారం ఇకపై 12%, 28% పన్ను స్లాబ్లుండవు. గుట్కా, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై మినహా మిగిలిన ఉత్పత్తులపై పన్ను మార్పులు ఈ నెల 22 నుంచి అమల్లోకి రానున్నాయి. ఖరీదైన కార్లు, పొగాకు ఉత్పత్తులు, సిగరెట్లపై ప్రత్యేకంగా 40% స్లాబ్ను ప్రతిపాదించారు. స్లాబుల మార్పు వల్ల 48,000 కోట్ల మేర ఆదాయాన్ని ప్రభుత్వం కోల్పోతుందని ప్రభుత్వం చెబుతోంది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో మా ఎడిటర్ భరత్తో డిస్కస్ చేద్దాం. భరత్, జీఎస్టీ స్లాబ్లను 12%, 28% తొలగించి కేవలం 5%, 18%గా పర్మిట్ చేయడానికి ఉద్దేశం ఏంటి? యాక్చువల్లీ జీఎస్టీ తీసుకొచ్చిందే ట్యాక్స్ సిస్టమ్ని సింప్లిఫై చేయడానికి. ఇంతకుముందు చాలా రకాల ట్యాక్సెస్ ఉండే, స్టేట్ గవర్నమెంట్లో, సెంట్రల్ గవర్నమెంట్లో అన్నిటిని సింప్లిఫై చేసి ఇది తీసుకొచ్చారు. అయినా సరే సింప్లిఫై కాకుండా ఇది కూడా 5%, 12%, 18%, 28%, ఆ తర్వాత అడిషనల్ స్లాబ్, బంగారం లాంటి దానికి 3%, ఇట్లా చాలా పర్సెంట్ స్లాబ్స్ ఉన్నాయి. అయితే ఒకటి జిఎస్టీ 2017లో తీసుకొచ్చిన తర్వాత ఈ 5-6 సంవత్సరాల్లో ప్రభుత్వాల ఆదాయాలు రెట్టింపైనాయి. సో ఒకటి ఇప్పుడు ఎందుకు ఈ అవసరం వచ్చిందంటే ప్రధానంగా అమెరికా సంబంధించి మనం చూసాం, ట్రేడ్ సంబంధించి ట్రంప్ ఏ విధంగా వ్యవహరిస్తున్నారు. సో ఒకటి దేశ మార్కెట్, ఎందుకంటే మన జనాభా మన వరం. ఇంతకుముందు జనాభాను ఒక శాపంగా అనుకునే వాళ్ళు, ఇప్పుడు జనాభా వరం. సో మన దేశంలో తయారవుతున్న వస్తువుల్ని మన దేశమే కన్జ్యూమ్ చేస్తే గనక ఇతర దేశాలకి ఎక్స్పోర్ట్ సంబంధించి పెద్దగా అవసరం లేకుండా, పైగా వేరే దేశాల నుంచి ఇక్కడ తీసుకొచ్చి పెట్టుబడులు పెట్టి మేక్ ఇన్ ఇండియా, మేడ్ ఇన్ ఇండియా బ్రాండ్కు ప్రాచుర్యం కల్పించాలంటే జీఎస్టీ రిఫార్మ్స్ తప్పనిసరి. మొన్నటి వరకు ఏంటంటే ఇన్ఫ్రాస్ట్రక్చర్కు బూస్ట్ ఇస్తే, లేకపోతే వాటికి బూస్ట్ ఇస్తే డెవలప్మెంట్ అవుతుంది అనుకున్నారు. దాంతోపాటు కన్జంప్షన్ పెంచాలంటే ట్యాక్సెస్ తగ్గించాలి. సో ఈ ఉద్దేశంతో ఈ జీఎస్టీ రిఫార్మ్ తీసుకొచ్చారు. సెప్టెంబర్ 22 నుంచి ఇంప్లిమెంట్ అవుతాయి. మంచి నిర్ణయం. 5%, 18% రెండు, చాలా వరకు కూడా 28% ఉన్న చాలా వాటిని కూడా 18% తీసుకొచ్చారు. 12% ట్యాక్స్ బ్రాకెట్లో ఉన్న చాలా వాటిని 5%కు తీసుకొని వచ్చారు. కొన్నిటి పూర్తిగా కూడా మినహాయించారు. కొన్ని 28% నుంచి 40% కూడా చేశారు. సిన్ గుడ్స్ అంటారు. సిన్ అంటే ఏమంటారు, సిన్ అంటే పాపం ఎగ్జాక్ట్లీ. బట్ ఏంటంటే ఇప్పుడు గుట్కా, తర్వాత పొగాకు, సిగరెట్, ఇవన్నీ కూడా దీన్ని తాగడాన్ని ఎంకరేజ్ చేయకూడదు, ఆరోగ్యానికి నష్టం. కాబట్టి సిన్ గుడ్స్, లగ్జరీ గుడ్స్. అయితే లగ్జరీ గుడ్స్లో కొన్ని నేనేమంటానంటే ఇప్పుడు ఎస్యూవీలు 1500 cc కంటే ఎక్కువ ఉన్న వాటి ఎస్యూవీలని కూడా లగ్జరీ గుడ్స్లో చేర్చారు. 28% నుంచి 40% అయింది. 1500 cc దాటి ఇప్పుడు చాలామంది కొంటున్నారు. అదొక్కటే నాకు కొంత, మిగతా ఆటోమొబైల్ ఇండస్ట్రీ చాలా కార్ల ధరలు కూడా తగ్గుతున్నాయి, 28% నుంచి 18%. కానీ ఇవాళ ఎస్యూవీ మిడిల్ క్లాస్ వాళ్ళు కూడా కొంటున్నారు. అదొకటి కనిపించింది. రెండవది జ్యూస్ సంబంధించి, అంటే ఇప్పుడు చాలా వరకు కూడా మనకు తెలుసు కార్బోనేటెడ్ స్వీటనర్, అంటే మనం గువా జ్యూస్, ఇటువంటి జ్యూసెస్ తయారు చేస్తున్నారు కదా, వాటిని కూడా 28% నుంచి 40% చేశారు. అవి లగ్జరీ గుడ్స్ కిందకి రావేమో. ఇవి రెండు తప్ప మిగతా నిర్ణయాలన్నీ కూడా చాలా కరెక్ట్ గా అనిపించాయి. ఇప్పుడు భరత్, గుట్కా, పొగాకు, సిగరెట్లపై 40% స్లాబ్ ప్రతిపాదన అంటే నిజంగా వినియోగం తగ్గిస్తుందా? ఇది డిస్కరేజ్ చేయాలి కదా, ప్రభుత్వ బాధ్యత కదా. ఇప్పుడు ఆల్కహాల్ కేంద్ర ప్రభుత్వ పరిధిలో లేదు. ఆల్కహాల్ కానీ పెట్రోలియం ప్రొడక్ట్స్ కానీ రాష్ట్ర ప్రభుత్వాలకి ప్రధాన ఆదాయం అంటారు. మిగతా జీఎస్టీ ద్వారా ఎంత ఆదాయం వస్తుందో ఈ ఆల్కహాల్ ద్వారా అంత ఆదాయం వస్తుంది మన రాష్ట్రంలో. సో అవి వాటిని అది రాష్ట్ర ప్రభుత్వాల డిస్కషన్లో ఉంది. సేమ్ హెల్త్కు బెనిఫిట్ చేసే వాటిని ఎంకరేజ్ చేసి హెల్త్ డ్యామేజ్ చేసేవాడిని, కన్జంప్షన్ తగ్గుతుందా అంటే తగ్గాలి కదా. ఇప్పుడు రోజు 10 సిగరెట్ తాగేవాడు కొంచెం దాన్ని పెంచితే కనీసం 5-6 తాగుతే అన్న, పూర్తిగా మానేస్తారని కాదు, బట్ కొంత అయినా హెల్త్ బాగుపడుతుందని అనుకోవడం ఒకటి. గుట్కా, తంబాకు ఇవన్నీ కూడా క్యాన్సర్ కారకాలు, మంచి లైఫ్ స్పాన్ తగ్గించేవి. మరి వేటి మీద వేయాలి? ఏదో ఒక దాని మీద పన్ను వేస్తేనే కదా ప్రభుత్వం. ఏది పన్ను లేకుండా ప్రభుత్వాలు అయితే ఆదాయాలు పెరిగావు కదా. సో మంచి నిర్ణయమే. చూద్దాం కన్జంప్షన్ పెరుగుతుందా లేదా మాట్లాడదాం. మనతో పాటు సారంగుల అమర్నాథ్ గారు, బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఉన్నారు. పెంటపాటి పుల్లారావు గారు జాయిన్ అవుతారు మరి కాసేపట్లో, అనలిస్ట్. అదేవిధంగా అలేఖ్య గారు కూడా
జాయిన్ అవుతారు చర్చలో. ముందుగా అమర్నాథ్ గారు, ఎస్, ఇప్పుడు జిఎస్టీ 2.0 జిఎస్టీ రిఫార్మ్స్ అని చెప్తున్నారు. సో ఎట్లా ఇది ఓవరాల్గా ఇప్పుడు ట్రంప్ ఏదైతే టారిఫ్స్ ఎఫెక్ట్ ఉందో దాన్ని ఇది సబ్సైడ్ చేయగలదా? భరత్ గారు, మొదట మీకు అట్లాగే స్పందన గారికి అట్లాగే మన ప్రేక్షకులకు నమస్కారం. ఈరోజు మనం జనరల్గా ఏదైతే చూస్తాం కదా, ఒక్క దెబ్బతో 2 పిట్టలని. సో నరేంద్ర మోడీ గారు ఒక్క దెబ్బతోని 3 పిట్టలను కొట్టారు. మొట్టమొదటి పిట్ట ఏంటంటే, మన దేశ జీడిపి ప్రపంచంలోనే పెద్ద దేశాలలో అత్యధికంగా ఉన్నది. ఆల్రెడీ మొన్న ఫస్ట్ క్వార్టర్ 7.8, దీన్ని 8.5% తీసుకెళ్లి 2047 వరకు మనది డెవలప్డ్ నేషన్, వికసిత్ భారత్గా రూపొందించడానికి పూర్తి స్థాయిలో ఇది ఈ జిఎస్టీ సంస్కరణ అంటే ఈ పన్ను సంస్కరణ అంటే అతిపెద్ద స్టెప్గా మారిపోతున్నది. ఎందుకంటే దీనిలో 2, ఒకటి ప్రజల యొక్క ఆదాయం పెరుగుతున్నది, ఖర్చు తగ్గిపోయింది అనుకోండి, ఆటోమేటిక్గా వీళ్ళ సేవింగ్స్ పెరిగితే ఆ సేవింగ్స్ మళ్ళీ మార్కెట్లోకి రావడము, మార్కెట్లోకి వచ్చినప్పుడు వ్యాపారస్తులకు అధిక ఫండింగ్, తర్వాత లోన్స్ ఇవన్నీ అవైలబుల్ ఉండడము, కొత్త కొత్త వ్యాపారాలు, కొత్త కొత్త స్టార్టప్స్ వచ్చే అవకాశం ఉంది. దీని ద్వారా జీడిపి అనేది ఇంక్రీజ్ అవుతుంది, నెంబర్ 1. నెంబర్ 2, ఇందాక మీరు చాలా మంచి పాయింట్ చెప్పారు, ట్రంప్ టారిఫ్. మన దేశము దాదాపు $850 బిలియన్ ఎగుమతి చేస్తుంది ప్రతి సంవత్సరం. ఈ 850లలో ఒక అమెరికాకే దాదాపు $85 బిలియన్ ఎగుమతి చేస్తుంది. ఇలాంటి అమెరికా సడన్ గా టారిఫ్స్ పెంచడం ద్వారా ఈ $85 బిలియన్ మార్కెట్ను ఎక్కడో ఒక చోట కన్జ్యూమ్ చేయాలి. కాబట్టి ఇది ఒక మంచి ప్రతిపాదన అవుతుంది. మన భారతదేశంలోనే 140 కోట్ల మంది ఉన్నారు కాబట్టి అనేక ఏవైతే ఇప్పుడు వాళ్ళు టారిఫ్ 50% చేశారో దానిలో అనేక గూడ్స్ ఇండియాలోనే అంటే మన లోకల్ కన్సంప్షన్ పెరగడం ద్వారా ఆ కంపెనీలకు, ఆ వినియోగదారులకు కొంత వెసులుబాటు ఉండే అవకాశం ఉంది. సో దాని ద్వారా ట్రంప్ ఏదైతే ఎఫెక్ట్ ఉందో, ట్రంప్ టారిఫ్ ఎఫెక్ట్, అది కొంతవరకు దాదాపు 50-60% వరకు కాంపెన్సేట్ అవుతుందని నేను నమ్ముతున్నాను. అట్లాగే మూడోది ఏంటంటే, ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటంటే, ప్రజలకు, ముఖ్యంగా రైతులకు ఈరోజు డైరెక్ట్ బెనిఫిషరీస్ ఎవరైనా ఉన్నారంటే ట్రాక్టర్స్ కావచ్చు, ఫెర్టిలైజర్స్ కావచ్చు, తర్వాత ఫార్మ్ ఇంప్లిమెంట్స్ అంటే ఈ సీడ్ ప్లాంటర్స్. ఇప్పుడు మీకు తెలుసు లేబరర్స్ తగ్గిపోయినారు, దొరకట్లేదు. ఈవెన్ చిన్న చిన్న ప్రాంతాలలో, చిన్న చిన్న గ్రామాలలో కూడా లేబరర్స్ దొరకక ఫార్మ్ అన్నది బాగా ఇంపార్టెంట్ విషయం. కాబట్టి దాని మీద 5% స్లాబ్ తీసుకురావడం ద్వారా, కొన్ని 0% తీసుకురావడం ద్వారా ఈ రోజు ఫార్మ్ ఇంప్లిమెంట్స్ కు రైతులకు డైరెక్ట్ గా ఆదాయ వనరు అంటే వాళ్ళ సేవింగ్స్ పెరుగుతాయి. నెంబర్ 2 ఏంటంటే బయో. అంటే ఇండియాలో 100 సంవత్సరాల క్రితం సౌదీ అరేబియా లాంటి దేశాలలో ఏదైతే ఆయిల్ పడ్డదో, ఈ రోజు అంటే 2024-25లో భారతదేశంలో అగ్రి రెసిడ్యూస్ అనేది, అంటే అగ్రికల్చర్ బై ప్రొడక్ట్స్ అనేటివి అంత పెద్ద వనరుగా ఈరోజు భారత ప్రభుత్వం చూస్తున్నది. ఎందుకంటే బయో గ్యాస్ కావచ్చు, బయో ఎనర్జీ, బయో మాస్, ఇవన్నీ కూడా ఎంకరేజ్ చేస్తున్నారు. స్టబుల్ బర్నింగ్ మీకు తెలుసు భరత్ గారు, మీరు ఢిల్లీలో పనిచేసినప్పుడు స్టబుల్ బర్నింగ్ వాజ్ అ బిగ్ ఇష్యూ. ఎవ్రీ చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియా యూజ్ టు టాక్ అబౌట్ ఇట్. నౌ 80% డౌన్ అయిపోయింది దీనివల్ల, ఇట్లాంటి సంస్కరణ వల్ల. సో ఈ 3 విధాలుగా భారతదేశానికి, ముఖ్యంగా భారత పౌరులకు, అంటే మనలాంటి అనేక మంది సామాన్య సిటిజన్స్ కు డైరెక్ట్ గా బెనిఫిట్ అవుతుంది. అండ్ ఇంకొక పాయింట్ ఏంటంటే, నాట్ జస్ట్ డైరెక్ట్ బెనిఫిట్, ఎందుకంటే ఎకానమీలో ఎప్పుడు మనం మాట్లాడతాం మల్టిప్లయర్ ఎఫెక్ట్. ఈ మల్టిప్లయర్ ఎఫెక్ట్ లో ఈ రోజు ఈ ధరలు తగ్గడమే కాదు. ఇందాక మీరు ఒక పాయింట్ చెప్పారు, జస్ట్ ఐ వాంట్ టు కరెక్ట్. ఎస్యూవీస్ విషయము 28% నుంచి 40%. ఇట్ ఈస్ నాట్ టోటలీ ట్రూ. 28% కరెక్ట్. కాకపోతే ఇంతకు ముందు ఏముంటుండే 28% ప్లస్ 22% సెస్ ఉంటుండే. సో టోటల్ 50% ఉంటుండే. మీకు ఒక లగ్జరీ కార్లో 50% ఉంటుండే. దానివల్ల ఏమవుతుందంటే, మీకు ఇది రాష్ట్ర ప్రభుత్వాల గురించి సంబంధించిన విషయము. లగ్జరీ గూడ్స్ లో 28% లో 14% రాష్ట్ర ప్రభుత్వానికి, 14% కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుండే. మిగతా 22% సెస్ లో దాదాపు 90% కేంద్ర ప్రభుత్వానికి వెళ్తుండే. కానీ ఇప్పుడు 40% చేయడం ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలకు ఒక లగ్జరీ గూడ్స్ యొక్క ట్యాక్స్ లో ఇంతకుముందు 14% వచ్చే పన్ను ఇప్పుడు 20% వచ్చేందుకు అవకాశం ఉంది. అంటే ఇంతకుముందు రాష్ట్ర ప్రభుత్వాలు లగ్జరీ గూడ్స్ ట్యాక్స్ లో కొంతవరకు తక్కువ పొందేవారు, ఇప్పుడు సరిసమానంగా 50% పొందుతారు. కాబట్టి జిఎస్టీ స్లాబ్ లో ఈ 40% లో 20%, అంటే బిట్వీన్ 14% to 20% ఇంక్రీజ్ అవుతుంది. సో రాష్ట్ర ప్రభుత్వాలకు ఈ లగ్జరీ గూడ్స్ విషయంలో ట్యాక్స్ అనేది చాలా మంచి వెసులుబాటు కింద మనం చూడాల్సిన అక్కర ఉన్నది. లాస్ట్ పాయింట్ ఏంటంటే, ఇప్పుడు జరగబోయే ఎన్నికలు ఎప్పుడైతే మహిళలకు, రైతులకు,
తర్వాత సామాన్య జనులకు లాభం చేసే ఏ పని జరిగినా కూడా ఎన్నికల ముందు అది ఎన్నికల మీద ఎఫెక్ట్ ఉంటుంది. బీహార్ ఎన్నికలు ఇప్పుడు ఇమీడియట్ గా జరగబోతున్నాయి 2 నెలల్లో. ఆ తర్వాత ఏప్రిల్ మేలలో తమిళనాడు ఉంది, కేరళ ఉంది, ఐ థింక్ వెస్ట్ బెంగాల్, అస్సాం, ఇవన్నీ ఎన్నికల మీద ఈ యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. సో దాన్ని కూడా మనము ఈరోజు పరిగణలోకి తీసుకొని ఈ యొక్క ఎఫెక్ట్ అంటే మల్టిప్లయర్ ఎఫెక్ట్ అని చెప్తున్నాను. మల్టిప్లయర్ ఎఫెక్ట్ బోత్ ఎకనామిక్ టర్మ్స్ లో అట్లాగే పొలిటికల్ గా కూడా చాలా మంచి బెనిఫిట్ పొందే అవకాశం ఉంది భారతీయ జనతా పార్టీ అనేది మాత్రం కరెక్ట్ గా కనబడుతున్నది. హలేఖ్య గారు, సో ఏమనిపించింది నిన్న జిఎస్టీ కౌన్సిల్ తీసుకున్న నిర్ణయం తర్వాత? సో మన ఎకానమీ మీద ఎటువంటి ఇంపాక్ట్ ఉంటుంది? ఎట్ ది సేమ్ టైం రెవెన్యూ లాస్ కూడా కాకూడదు రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలకు కూడా, అది బ్యాలెన్స్ అవుతుందా? ముందుగా అందరికీ నమస్తే అండి. మనకి ఇనీషియల్ గా అసలు ఫస్ట్ ట్యాక్సెస్ లో డైరెక్ట్ ట్యాక్సెస్, ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అని 2 రకాలు ఉన్నాయి. డైరెక్ట్ ట్యాక్సెస్ అంటే మనకి వచ్చే ఇన్కమ్ నుంచి మనం డైరెక్ట్ గా గవర్నమెంట్ కి ఏదైతే కడుతున్నామో, పర్సనల్ ఇన్కమ్ ట్యాక్స్ అవనివ్వండి, కంపెనీస్ కట్టేవి కమర్షియల్ ఇన్కమ్ ట్యాక్స్ అవనివ్వండి, అవన్నీ డైరెక్ట్ ట్యాక్సెస్ కేటగిరీలోకి వస్తాయి. ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అంటే మనం ఏదన్నా ఒక ప్రోడక్ట్ కొనుక్కుంటే, లేకపోతే ఏదన్నా సర్వీస్ తీసుకుంటే దానిపైన కట్టే ట్యాక్స్ ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటాము. ఎందుకు అంటే మనం కడుతున్న ఆ ట్యాక్స్ షాప్ వాళ్ళకి కడుతున్నాం, మనం ఎవరి దగ్గర నుంచి అయితే కొనుక్కుంటున్నామో వాళ్ళకి కడుతున్నాం, డైరెక్ట్ గా గవర్నమెంట్ కట్టట్లేదు. అందుకని దాన్ని ఇండైరెక్ట్ ట్యాక్స్ అంటారు. మనకి స్టార్టింగ్ నుంచి తీసుకుంటే సేల్స్ ట్యాక్స్ ఉండేది. సేల్స్ ట్యాక్స్ అందులో స్టేట్ ట్యాక్స్ అని, సెంట్రల్ ట్యాక్స్ అని, ఇంటర్ స్టేట్ ట్యాక్స్ అని చాలా రకాలు ఉండేవి. సర్వీసెస్ ట్యాక్స్ సపరేట్ గా ఉండేది, అది ఎక్కువగా సెంట్రల్ గవర్నమెంట్ ఇస్తూ ఉండేది. ఇదంతాలో ఈ రెవెన్యూలో ప్రాబ్లం అవుతుంది. స్టేట్ కి ఎంత వెళ్తోంది, సెంటర్ కి ఎంత వెళ్తోంది, అలానే నెంబర్ ఆఫ్ ట్యాక్సెస్ ఎక్కువైపోయినాయి అన్న ప్రాబ్లమ్స్ అన్ని ఉండటం వల్ల మెల్లగా వ్యాట్ కాన్సెప్ట్ తీసుకొచ్చారు. కానీ మళ్ళీ వ్యాట్ లో కూడా స్టేట్, సెంట్రల్ ఇవన్నీ వస్తున్నాయి. వరల్డ్ ఫాలో చేస్తున్న మనం కూడా వరల్డ్ స్టాండర్డ్స్ ఫాలో చేయాలన్న ఉద్దేశంతో 1 నేషన్ 1 ట్యాక్స్ అని జిఎస్టీ ఇంప్లిమెంట్ చేశారు. ఇంప్లిమెంటేషన్ ఫేజ్ లో స్టార్టింగ్ లో స్టేట్స్ నుంచి చాలా అగెయిన్స్ట్ గా టాక్స్ వచ్చాయి. మాకు రెవెన్యూ తగ్గిపోతుంది, మీరు ఎన్నో ట్యాక్సెస్ అన్ని తీసుకెళ్లి జిఎస్టీ ప్రోవ్యూలో పెట్టేస్తున్నారు, దీనివల్ల మాకు కొంత నష్టం కలుగుతుంది అని చెప్పి కొన్ని కంప్లైంట్స్ వచ్చినా కూడా దానికోసం అని గవర్నమెంట్ కంపెన్సేషన్ ఇస్తాము, మీకు ఎంత రెవెన్యూ లాస్ అయితే అంత కంపెన్సేషన్ ఇస్తాము అని ప్రామిస్ చేసి ఈ జిఎస్టీ కాన్సెప్ట్ ఇంట్రడ్యూస్ చేసి ఇక్కడ 5 స్లాబ్స్ పెట్టారు. 0%, 5%, 12%, 18%, 28%. ఇక్కడ ప్రోడక్ట్స్ అన్ని రకరకాల కేటగిరీస్ లో క్లాసిఫై చేశారు. ఈ క్లాసిఫికేషన్ గురించి ఫస్ట్ నుంచి ప్రాబ్లమ్స్ ఉన్నాయి, ఇప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అవేంటో మనం తర్వాత డిస్కస్ చేద్దాము. అయితే ఈ మళ్ళీ నెంబర్ ఆఫ్ స్లాబ్స్ చాలా ఎక్కువ అయిపోయినాయి. ఆ స్లాబ్స్ ని తగ్గించాలి అన్న ఉద్దేశము ఎప్పటి నుంచో ఉంది. దీని గురించి ఎప్పటి నుంచో గవర్నమెంట్ లో జిఎస్టీ కౌన్సిల్ లో టాక్స్ నడుస్తూనే ఉన్నాయి. ఇప్పుడు ట్రంప్ సడన్ గా టారిఫ్స్ 50% కి రేస్ చేసి ఎప్పుడైతే యుఎస్ మార్కెట్ లో మన గూడ్స్ వెళ్ళటం తక్కువయ్యాయో మనకి ఇమ్మీడియట్ గా ఇండియాలో మన డొమెస్టిక్ మార్కెట్ ని పెంచుకోవటం ఒక ఎమర్జెన్సీ సిచ్యువేషన్ లాగా తయారైంది. అందుకని ఇంత ఫాస్ట్ గా ఇప్పుడు ఇంప్లిమెంట్ చేశారు. 0%, 5%, 18% 3 ఉన్నాయి. 0% ని కన్సిడర్ చేయం కాబట్టి అది నో ట్యాక్స్ కాబట్టి మేజర్ గా మాట్లాడుకోవడానికి 2 స్లాబ్స్. ఈ తగ్గించడం అనేది ఏంటి అంటే గోల్డ్ మీద కూడా ఉంది కదా 3%. అవును. సో ఈ తగ్గించటము ఏంటి అంటే మనం మేజర్ గా గ్లోబల్ స్టాండర్డ్స్ తో అలైన్ అవుతూ ఉన్నాము. ఇది ఒక మంచి విషయం, ఈ స్లాబ్స్ తగ్గించడం అనేది. ఈ స్లాబ్స్ అనేది ఉన్నాయి చూసారా, 5% లో నిత్యావసర వస్తువులు పెట్టడము, 18% లో ఎక్కువ లగ్జరీ గూడ్స్ పెట్టడము. దీన్ని ఏమంటామంటే క్లాసిఫికేషన్ అంటాం. రిచ్ క్లాస్, పువర్ క్లాస్. సో ఆ పువర్ పీపుల్ కి గూడ్స్ అన్ని ఎక్కువ వెసులుబాటులోకి తీసుకురావడానికి 12% స్లాబ్ లో ఉన్న వాటిని మేజర్ గా తీసుకొచ్చి తగ్గించి 5% స్లాబ్ లో పెట్టడం జరిగింది. దీనివల్ల నిత్యావసర వస్తువులు అన్ని ప్రైజెస్ తగ్గుతాయి ఇమ్మీడియట్ గా. తర్వాత ఇక్కడ మేజర్ అడ్వాంటేజ్ ఏంటి అంటే లగ్జరీ గూడ్స్ అంటే నేను ఆ 40% స్లాబ్ లో ఉన్నవి మాట్లాడట్లేదు, అది తర్వాత డిస్కస్ చేద్దాము. మేజర్ గా 28% లో ఉన్నవి చాలా వరకు తీసుకొచ్చి 18% లో పెట్టడం జరిగింది.
ఇవి ఏంటి అంటే మన యుఎస్ కి మనం చేసే ఎక్స్పోర్ట్స్ మేజర్ గా ఆ 28% స్లాబ్ లో ఉన్న గూడ్స్ మేజర్ గా యుఎస్ కి ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంటాము. ఈ రోజు ఆ ప్రోడక్ట్స్ బయటికి వెళ్ళట్లేదు కాబట్టి వాటికి డొమెస్టిక్ మార్కెట్ లో డిమాండ్ క్రియేట్ చేయడం అన్నది చాలా ఇంపార్టెంట్. ఎప్పుడైతే 28% నుంచి 18% కి వెళ్తామో ఈ రిచ్ క్లాస్ కి ఆ గూడ్స్ ని మోర్ అఫోర్డబుల్ చేస్తున్నాం మనం, కాబట్టి డొమెస్టిక్ గా మార్కెట్ పెరుగుతుంది. సో ఇక్కడ ఏమొస్తుందంటే ట్రంప్ టారిఫ్స్ విత్డ్రా చేసుకుంటే 3 Ds వస్తుంది. మళ్ళీ వన్ డెమోక్రసీ, అది వాల్యూస్ గురించి. సెకండ్ డెమోగ్రఫీ, అది మనకున్న స్కిల్డ్ లేబర్ గురించి. థర్డ్ డి ఇస్ డిమాండ్. ఈ డిమాండ్ ని ఇప్పుడు మనం అడ్రస్ చేస్తున్నాము. ఎప్పుడైతే ఈ గూడ్స్ ప్రైజెస్ తగ్గుతాయో ఇన్ఫ్లేషన్ తగ్గుతుంది, అంటే లోకల్ మార్కెట్స్ లో డిమాండ్ పెరుగుతుంది. ఈ లోకల్ మార్కెట్స్ లో డిమాండ్ పెంచటం వలన ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటికీ మనం సమాధానం చెప్తున్నాం మన దగ్గర డిమాండ్ పెంచుకొని. ఇది కన్స్యూమర్ కి ఎండ్ ఆఫ్ ద డే బెనిఫిషియల్. ఇండియన్ మార్కెట్ లో మన ప్రోడక్ట్స్ కి మనము ఎక్కువ డిమాండ్ క్రియేట్ చేస్తున్నాం. సో ఇది టోటల్ గా ఎకానమీకి కూడా చాలా మంచిది. ఎటు తిరిగి వ్యతిరేకత వస్తున్నది స్టేట్స్ నుంచి మాత్రమే. ఎందుకు అంటే వాళ్ళకు వచ్చే రెవెన్యూ తగ్గిపోతుంది కాబట్టి. ఆల్కహాల్, తర్వాత పెట్రోల్ లాంటివి జిఎస్టీ ఆంబిట్ నుంచి బయట ఉన్నాయి, ఒప్పుకుంటాను. కానీ ఈ గూడ్స్ నుంచి వచ్చే మేజర్ సోర్స్ కూడా తగ్గుతుంది కాబట్టి స్టేట్స్ నుంచి కొంతవరకు వ్యతిరేకత వస్తుంది. అందుకే సిన్ గూడ్స్ మీద, లగ్జరీ గూడ్స్ మీద 40% విధిస్తే ఇంకొంచెం అడిషనల్ గా పెంచండి అని ఒక 8 స్టేట్స్ కలిసి జిఎస్టీ కౌన్సిల్ కి ప్రపోజల్ కూడా పెట్టాయి. సో ఇప్పుడు నెక్స్ట్ కౌన్సిల్ ఏం చేస్తుంది అన్నది చూడాలి. ఓవరాల్ గా మాత్రం ఇది కన్స్యూమర్ కి చాలా మంచి విషయము, ఎకానమీకి చాలా మంచి విషయము. పుల్లారావు గారు, జిఎస్టీ 2.0 గేమ్ చేంజర్ అవుతుందా ఇండియన్ ఎకానమీకి? అదే నేను ఏం క్వశ్చన్ ఏంటంటే, అలేఖ గారు మాట్లాడుతూ విన్నాను, బాగానే ఉన్నది. ఎన్ని గుడ్స్ మీద తగ్గిస్తున్నారు? 15, 20, 30, 40? అలేఖ గారు అంటే 28% స్లాబ్ మోస్ట్లీ తగ్గించారు కదా. 28% స్లాబ్ లో ఉన్నవి మోస్ట్లీ తీసుకొచ్చి 18% లో పెట్టారండి. అయితే ఈ క్లాసిఫికేషన్ మీద క్వశ్చన్స్ అన్నవి ఎప్పటి నుంచో డిబేట్ లోనే ఉన్నాయి కదా. ఫర్ ఎగ్జాంపుల్ ఎడ్యుకేషన్ ఉంది, ఎడ్యుకేషన్ ని తీసుకెళ్లి హై స్లాబ్ లో పెట్టారు. అది కాదు, ఇప్పుడు వాళ్ళు ఎన్యూమరేట్ చేయలేదు కదా, చేశారు అన్ని ఐటమ్స్ అన్ని చేసేసారండి. మొత్తం ఎంటైర్ లిస్ట్ 88 పేజీల లిస్ట్. అదే ఇప్పుడు నాకు కనపడిన అక్కడక్కడ ఏదో చెప్పారు, ఆ లిస్ట్ ఎగ్జాస్టివ్ లిస్ట్ చూడాలి. కానీ నాకు ఒక స్ట్రాంగ్ అబ్జెక్షన్ ఏంటంటే, ఇవాళ ఫైనాన్స్ మినిస్టర్ గారు, అలేఖ గారు చెప్పినట్టుగా ఈ డబ్బు కన్స్యూమర్ కన్సంప్షన్ పెంచుతుంది. మరి ఇది 10 సంవత్సరాల నుంచి ఎందుకు చేయలేదు? 5 సంవత్సరాల నుంచి ఎందుకు చేయలేదు? నేను చెప్పేది ఏంటంటే, ఇదే మంత్రం. ఈవేళ కన్సంప్షన్ పెంచితే అందరికి తెలుసు. ఎకనామిక్స్ బిఏ చదివితే చాలు, బిఏ కూడా కాదు, బిఏ ఫస్ట్ ఇయర్ చాలు. కన్సంప్షన్ పెరిగితే పీపుల్ హ్యాపీగా ఉంటారు, ట్యాక్సెస్ దాని మీద ఎక్కువ వస్తాయి. ఒక ఐస్ క్రీమ్ తినేవాడు 3 ఐస్ క్రీమ్స్ తింటాడు. ఇవన్నీ ఉన్నాయి, అందరికి తెలిసిన సైన్స్. ఇది కొత్త సైన్స్ కాదు, కానీ ఇది ఎందుకు చేయలేదు ఇది 5 సంవత్సరాలు? అవి ఎంత విశేషంగా పాపం చెప్తున్నారంటే రాకెట్ సైన్స్ లాగే చెప్తున్నారు. ఇది రాకెట్, ఇలాన్ మస్క్ రాకెట్ స్టార్ రాకెట్ ఎలాగెళ్తుంది మీరు నేను చెప్పుకున్నట్టుగా చెప్పుకుంటున్నాను. నాకు పెద్ద డౌట్ ఏంటంటే, మొన్న 1,00,000 కోట్లు తగ్గించేస్తాం ఏదో అన్నారు కదా ఇన్కమ్ ట్యాక్స్. జ్ఞాపకం ఉన్నదా? మర్చిపోయారు, ఆల్రెడీ మర్చిపోయి ఉంటారు బడ్జెట్ తర్వాత. అదేమన్నా ఇంపాక్ట్ వచ్చిందంటే రాలేదు. ఎందుకంటే ఆఖరికి 5,000 కోట్లు 10,000 కోట్లు బెనిఫిట్ వచ్చిందంటే ఎవరో ఒకళ్ళు వీళ్ళకి. సో ఇది ఎంతవరకు డీప్గా వెళ్తుంది నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదు. చాలా డీప్గా వెళ్ళాలి. ఇండియన్ ఎకానమీని మనం చెప్పినట్టుగా సేవింగ్స్ పడిపోయింది, ఆ సేవింగ్స్ రేట్ మళ్ళీ పెంచాలి, సేవింగ్స్ పెరగాలి, కన్జంప్షన్ పెరగాలి, ఇండియన్ ఎకానమీ అడ్వాంటేజ్ తీసుకోవాలి. ఆయిల్ ప్రైస్ తగ్గిపోయింది కదా ప్రపంచవ్యాప్తంగా. ఈ 14-11 సంవత్సరాలు ఏం బెనిఫిట్ రాలేదు. ఇవన్నీ ఉన్నాయి. మరి ఎంత చేస్తారో నాకు ఇది ట్రెండా, డైరెక్షనా, సంతోషం. కానీ దీనివల్ల ఎకానమీ మారిపోతుందంటే నాకు ఆ బిలీఫ్ లేదు. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ వాళ్ళు పెట్టే 3 లక్షలు ఎంతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద కొద్దిగా తగ్గించాలి. అగ్రికల్చర్కి ఏమి ఇచ్చానంటున్నారు చెప్పండి?
లిస్ట్ ఎగ్జాస్టివ్ లిస్ట్ నేను చూడలేదని కనుక చెప్తున్నా. ఏమిస్తున్నారు, దేనికో దానికి తగ్గించామంటున్నారు, కొద్దిగా ఇది ఇంపాక్ట్ అంత ఉండదు అనుకుంటున్నా. మ్యాసివ్గా చేసేయాలి. మన్మోహన్ సింగ్ 91లో చేసినట్టుగా ఆ ఇంపోర్ట్ డ్యూటీస్ చేయటం రిస్క్ తీసుకున్నాం, పెద్ద రిస్క్ తీసుకున్నది ఆ రోజు మన్మోహన్ సింగ్. ఫెయిల్ అయిపోతుందా, మునిగిపోదురు, ఫెయిల్ అవ్వలేదు. సో నాకంత ఎంతూజియాజం లేదు. ఫర్ ఎగ్జాంపుల్, ఎస్, మీరు హై స్కూల్కో గ్రేడ్ స్కూల్కి వెళ్ళి పెన్సిల్కి రబ్బర్ ఉంటే దాని మీద 5% ఎరేజర్ పెట్టారు. అది ఇంపాక్ట్ కొద్దిగా వస్తుంది. కానీ ప్రజలకు కాన్ఫిడెన్స్ రావాలి. ఏం కాన్ఫిడెన్స్ అంటే, మీకు నెలకి 50,000 రూపాయలు ఇన్కమ్, ట్యాక్సెస్ దాని మీద 2,000 3,000 తగ్గింది చెప్పగలరా, 4,000 తగ్గింది, 5,000 తగ్గింది, నేను కట్టి అంతా మీ ఆదాయం అంతా ట్యాక్స్ కోరుకుంటున్నారు కదా. సేవింగ్స్ ఎంత ఉంటుంది, 40,000-50,000 వ్యక్తికి. ప్రతి ఐటెం మీద జిఎస్టీ ఉన్నది, ప్రతి ఐటెం మీద లేకపోతే కొద్దిగా ఇన్కమ్ ట్యాక్స్ కట్టుకుంటాడు. ఇలాగా ఇది మ్యాసివ్ చేంజ్ కావాలి. మ్యాసివ్ చేంజ్ నాకంత కనపట్లేదు. కానీ డైరెక్షన్ బాగున్నది. అది అంతా చేదుగా ఉన్నదని చెప్పకూడదు కాబట్టి డైరెక్షన్. ప్రధానమంత్రి గారు అన్న మాట ఆగస్ట్ 15 ఆయన గుర్తించారు. అదే కాకుండా ఇంకా ఎలా గుర్తించారు, ప్రిన్సిపల్ సెక్రటరీ ఎకనామిక్స్ అని ఒక వ్యక్తిని పెట్టారు 3 నెలలు బట్టి. ఆ వ్యక్తి ఎవరు, 6 సంవత్సరాల మన రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గవర్నర్ చేసిన శక్తిదాస్ సిన్హా తీసుకొని పెట్టారు. ఎకానమీ గోతులోకి వెళ్ళిపోయింది, బయటికి తేవాలని. మినిస్టర్ మారిస్తే అల్లరైపోతుందని ఆయన రన్ చేస్తున్నాడు. కొద్దిగా రిలీఫ్ కనపడి కానీ చాలా దూరం వెళ్ళాలి. దీనివల్ల ఎకానమీ ఛాలెంజ్ తీసుకోగలరా, టారిఫ్ వార్ది అది అంటే నాకు హోప్ చేద్దాం. అందరం నెగిటివ్గా ఎందుకు ఉండాలి, హోప్ చేద్దాం. కానీ సరిపడి యాసివ్గా తగ్గించాలి, పెట్రోల్ మీద తగ్గించాలి. ఇప్పుడు ఎవరైనా మొన్న కూడా మనం ఈ డిబేట్లో మీరున్నారు, కొంతమంది ఉన్నారు మన మిత్రులు, ఇది సేవింగ్స్ పెంచాలి, మ్యాసివ్గా జనానికి కాన్ఫిడెన్స్ కావాలి. నేనేది బయట ఖర్చు పెట్టుకోవచ్చు, పొదుపు చేయకూడదు, ఈ డబ్బు బ్యాంకులో దాచుకోకూడదు. ఈ 10,000 5,000 నేను సేవ్ చేసుకున్నాను, నా 50,000 మీద ఆదాయం మీద ట్యాక్సెస్ తగ్గినాయి అని రావాలి. అదేం కనపడట్లేదే. చెప్పాలంటే ఆశ్చర్యం. ఎవరైనా ఒక 5,000 రూపాయలు 10,000 రూపాయలు ఎంత 10,000 ఏదో లెక్క ఉన్నది, 5-6 లక్షల కంటే ఎక్కువ బయటికి పంపిస్తే ట్యాక్స్ ఉన్నది, దాని మీద 10% 20% ట్యాక్స్. అందుకునే అమెరికా ట్యాక్స్ వేస్తున్నా మన మీద. నువ్వు అక్కడి నుంచి ఇండియాకి డబ్బు పంపిస్తే మేము ట్యాక్స్ వేస్తామంటున్నారు. ఇవన్నీ చాలా ఇన్బిల్ట్ అయిపోయింది, స్ట్రక్చర్ అయిపోయింది. ఈ అలవాటును తగ్గించగలరా నరేంద్ర మోదీ గారు? సేమ్ డ్రైవర్స్ ఉన్నారు ఎకానమీ డ్రైవ్ చేసేవాళ్ళు, చదవట్లేదు, చాలా గొప్పవాళ్ళు. కానీ సరిపడుతుందా? మ్యాక్సిమం రిఫార్మ్ తీసుకురావాలి, మ్యాక్సిమం రిఫార్మ్ ఆలోచించాలి. ఎలా చేయాలి? ఒక ఫైనాన్స్ మినిస్టరు లేకపోతే ఒక డిఫెన్స్ మినిస్టరు ఎవరైనా మంచి అంత హిస్టరీ తెలియాలి, ఎకనామిక్ హిస్టరీ తెలియాలి, ఏ బటన్ నొక్కితే ఎలా తిరుగుతుందో తెలియాలి. ఆ క్రైసిస్లో ఉన్నాం. వ్యవసాయం తగ్గిపోతుంది, అన్ఎంప్లాయ్మెంట్ ఎంతమందికి ఆశ్చర్యం వేస్తుంది, ఎంతమందికి ఉద్యోగాలు లేవు, టెక్నికల్ ఎడ్యుకేషన్ వచ్చిన వాళ్ళకి. సో ఇవి సరిపోవంటారా ఇప్పుడు చేసిన? అస్సలు సరిపోవు. ఇంకా చెప్పాలంటే ఇది సరిపోవు. టేక్ ఆఫ్ చేయాలంటే ప్లేన్కి ఒక స్పీడ్ రావాలి, ఒక ఆటం బాంబ్ పేలాలంటే క్రిటికల్ మాస్ రావాలి. ఓకే, ఇది మరి నాకు కనపట్లేదు. ఇది ఇప్పుడు స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ గా చూడొచ్చు కదండి. ట్రంప్ టారిఫ్స్ నేపథ్యంలో వచ్చిన నిర్ణయమా లేకపోతే ముందే ప్లాన్ చేశారంటారా? ఏమనిపిస్తుంది? ప్లాన్ అంటే నేను చెప్పాను కదా ఇందాక, ప్రిన్సిపల్ సెక్రటరీ టు ప్రైమ్ మినిస్టర్ ఎకనామిక్స్ మన చరిత్రలో ఎప్పుడు లేరు, అపాయింట్ చేశారు. చరిత్రలో లేదు, భారత చరిత్ర. ఆయన అపాయింట్ చేశారు. చరిత్రలో చాలా ఉండవు సార్. మొదటిగా ఇప్పుడు డిస్ఇన్వెస్ట్మెంట్ మినిస్ట్రీ వాజ్పేయి గారు స్టార్ట్ చేశారు, అంతకుముందు చరిత్రలో లేదు కదా. ఎన్విరాన్మెంటల్ మినిస్ట్రీ వాజ్పేయి గారు స్టార్ట్ చేశారు, అంతకుముందు చరిత్రలో లేదు కదా. ఏది మొదట స్టార్ట్ అయినా నీతి ఆయోగ్ చరిత్రలో లేదు కదా. అది కాదు, సో ఎవ్రీథింగ్ విల్ స్టార్ట్ ఫ్రమ్ ద ఫస్ట్. వాజ్పేయి గారు స్టార్ట్ చేశారు, బీజేపీ స్టార్ట్ చేశారు, కాంగ్రెస్ స్టార్ట్ చేశారు, నెహ్రూ గారు పాస్ చేశారు. అది కాదు కదా డిబేట్ ఇక్కడ. ఎవరు స్టార్ట్ చేసినా స్టార్టింగ్ కన్నా ముందే ఉండదు కదా, చరిత్రలో ఉండదు. అది స్టార్ట్ చేయడానికి నేనేమన్నా ఎకానమీస్ మిగతా ఎకానమీస్ ఎలాగ వెళ్ళిపోతున్నాయి ప్రపంచం అంతా. మనకి ఎంత అద్భుతమైన అవకాశం వచ్చింది. ఆయిల్ ప్రైస్ 11 సంవత్సరాలు బట్టి తగ్గిపోయి,
అది అడ్వాంటేజ్ వచ్చిందా? నాకు కనపడలేదు. మీకు కనపడవచ్చు. ప్రపంచంలో ఉన్న అనేక దేశాల నుంచి యూనివర్సిటీ స్టూడెంట్స్ వచ్చి ఈ రోజు ఇండియన్ జిఎస్టీ ఇంప్లిమెంటేషన్ స్టడీ చేస్తున్నాయి. ఇంత తక్కువ సమయంలో జిఎస్టీ స్టెబిలైజ్ చేయడం ఏ దేశం వల్ల కాలేదు ప్రపంచంలో. యూ కెన్ స్టడీ దట్. నేను ఇంకో మాట కూడా చెప్తా. ఏ దేశంలో అయినా ఫైనాన్స్ మినిస్టర్ ఇంత ట్యాక్సెస్ కలెక్ట్ చేశాం, నెలకి ఇంత పెరిగిందని ఎవరైనా చెప్తాం విన్నారా? నేను వెళ్ళలేదు. ఇవాళ డొనాల్డ్ ట్రంప్ ఏమంటున్నాడు? ట్యాక్సెస్ తీసేస్తానంటున్నాడు, మొత్తం ఇన్కమ్ ట్యాక్స్ తీసేస్తానంటున్నాడు, టారిఫ్స్ తో కలుతా అంటున్నాడు. ఇది ఒక ఇంత లక్షల. చిదంబరం కూడా అలాగే అనేవాడు, అతుకుతే పోయారు. మీకు గ్యాప్ ఉండి ఉంటారు భారత్ గారు. చిదంబరం గారు మాటికి ఇంత పన్నులు కలెక్ట్ చేశాం, కార్పొరేట్ స్టాక్ మార్కెట్ పైకి వెళ్తుంది ఇవన్నీ అనేవారు. పడిపోయినప్పుడు మళ్ళీ ఎవరు బయట మాట్లాడతాం. అది కాదు మనం చెప్పేది. ఇజ్ ఇట్ ఇనఫ్? ఇట్ నాట్ ఇనఫ్. హై హోప్స్. ఈ ట్రెండ్ బాగున్నదంట. ట్రెండ్ బాగున్నది. కొద్దిగా ఈ ట్యాక్సెస్ తగ్గిస్తే బాగుంటుంది అని అనిపిస్తుంది. ఎందుకంటే ఇది ఇంకో సొల్యూషన్ లేదు. డిమానిటైజేషన్ తర్వాత 2016 నవంబర్ 8 తర్వాత ఇంకో ఎకానమీ అయితే కూలిపోయి వెళ్ళిపోతుంది. ఆయిల్ ప్రైస్ తక్కువగా ఉన్నది. ఆయిల్ ప్రైస్ తక్కువగా ఉన్నంత కాలం టారిఫ్స్ మనల్ని ఏం చేయు, ఎవరు ఏం చేయరు. హ్యాపీగా భారతదేశానికి ఇలా వెళ్ళిపోతాం. అందువల్ల నేను నెగిటివ్ గా చెప్పాలని కాదు. వాజ్పేయి గారు, ఐ నో వాజ్పేయి గారు, భారత్ నోస్ దాట్, ఎవ్రీబడి నోస్ దాట్. వాళ్ళు పొగడటం కాదు, వాళ్ళు తక్కువ చేయడం కాదు. వాళ్ళకి ఈవేళ మన అవసరం ఏంటి? ఎంతమంది నేను ఆశ్చర్యపోతున్నా. ఎంతో మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ ఉద్యోగాలు లేవు. ఆ పిల్లలందరూ అప్పుడప్పుడు నాకు వాళ్ళ తల్లిగా చెప్తా ఉంటే ఐ కెనాట్ బిలీవ్ ఇట్. ఇంతమంది ఇంత అన్ఎంప్లాయ్మెంట్ ఉన్నదా? నాకు మనం ఏదో ఆ తిండి ఇస్తున్నాం కాబట్టి రెవల్యూషన్ బయలుదేరలేదు. 20 కోట్ల మందికి గ్యారెంటీ లంచ్ ఉన్నది కాబట్టి. ఒక్కసారి మనతో పాటు రేవంత్ గారు జాయిన్ అయ్యారు, బిజినెస్ అనలిస్ట్. రేవంత్ గారు, జీ తెలుగు న్యూస్ కోసం సమయం కేటాయించిన ధన్యవాదాలు. జిఎస్టీ కౌన్సిల్ నిర్ణయం తర్వాత మన స్టాక్ మార్కెట్ పరంగా చూసుకుంటే వాళ్ళ పెద్ద బాగా రిసీవ్ చేసుకోలేదు స్టాక్ మార్కెట్. ఇన్ఫాక్ట్ మిడ్ క్యాప్, స్మాల్ క్యాప్ పడిపోయింది. ఎందుకు అట్లా జరిగిందంటారు? ఈ న్యూస్ అనేది గతంలోనే మనకు వచ్చిందండి. మనకు ఆగస్టు 15వ తారీఖునే మనకి దీనికి సంబంధించి నరేంద్ర మోడీ గారి దగ్గర నుంచి ఒక అనౌన్స్మెంట్ రావటము, మార్కెట్ దాన్ని ఆల్రెడీ ఫ్యాక్టర్ చేసేసింది. సో న్యూస్ వచ్చిన తర్వాత ఒక టెంపరీ రియాక్షన్ ఏదైనా ఉంటే ఇచ్చినంత వరకు తీసుకుంటుంది, కానీ మార్కెట్ ఎప్పుడు కూడా ఒకటే న్యూస్ కి 2 సార్లు రియాక్ట్ అయ్యే ప్రయత్నం జరగదు. అండ్ మార్కెట్ లో ఏవైతే ఎస్టిమేషన్స్ ఉన్నాయో, అంటే పర్టికులర్ గా ఆటోమొబైల్ మీద ఎంత పర్సెంటేజ్ వరకు తగ్గించవచ్చు, అలానే ఇన్సూరెన్స్ల మీద ఎంత వరకు తగ్గించవచ్చు, FMCG అండ్ అదర్ మెటీరియల్స్ మీద ఎంతవరకు తగ్గించవచ్చు, హియర్ అండ్ దేర్ మోస్ట్లీ మార్కెట్ గతంలో ఏదైతే ఎస్టిమేట్ చేసిందో ఎస్టిమేషన్స్ కి అనుకూలంగానే మనకి జిఎస్టీ రిడక్షన్స్ అనేవి జరిగాయి. కాబట్టి ఇది మార్కెట్ కి పెద్దగా సర్ప్రైజ్ న్యూస్ అయితే అయిందేం కాదు. మార్కెట్ ఆల్రెడీ రియాక్ట్ అయిపోయింది. ఇదొక పాయింట్. రెండవది వచ్చేసరికి ఇప్పుడు జిఎస్టీ రిడక్షన్ జరగడానికి గల కారణం ఇక్కడ మనకి కేవలం అంటే ఏదో మనకి గతంలో ఎప్పుడో ఒక జిఎస్టీ వచ్చింది, తర్వాత ఇప్పుడు ఒక రిఫార్మ్ తీసుకురావాలి అన్నది ఒక్కటి మాత్రమే పాయింట్ కాదు. కరెంట్ మనకి అర్బన్ ఎకానమీలో ఎటువంటి రివైవల్ కనిపించట్లేదు, రూరల్ ఎకానమీలో కూడా ఎటువంటి రివైవల్ కనిపించట్లేదు. కన్సంప్షన్ గనక బూస్ట్ చేయకపోతే ఇండియన్ ఎకానమీలో ఏదైనా సమస్య ఉంటుంది అనే ఒక విషయాన్ని ముందుగానే గ్రహించి కొంతవరకు ట్యాక్స్ ని తగ్గించి కన్సంప్షన్ ని బూస్ట్ చేసే ప్రయత్నం కూడా చేస్తున్నారు. ఈ విషయం మీద కూడా ఆల్రెడీ ఇన్వెస్టర్లు కొంత అవగాహన ఉంది. సో ఇప్పుడు ఇది ఎంతవరకు పని చేస్తుంది అని మనం వెయిట్ చేసి చూడాలి. గతంలో 2 రకాలుగా ప్రయత్నాలు చేశారు. ఇంట్రెస్ట్ రేట్ కట్ల ద్వారా చేశారు అండ్ ఇన్కమ్ ట్యాక్స్ లకు సంబంధించి కూడా కొంతవరకు ప్రయత్నం చేశారు. అది ఇమ్మీడియట్ గా ఇంపాక్ట్ లోకి రాదు. సో ఇప్పటికీ కూడా ఎటువంటి రివైవల్ అయితే మనకి మార్కెట్ లో కనిపించకపోవటం కొంత కన్సర్నింగ్ సిచ్యువేషన్. దానికి తోడు టారిఫ్ కూడా మన మీద ఒక భారంగా మారుతుంది. దాని మీద ఏదైతే మనం దాని వల్ల ఒక 0.2 పోగొట్టుకుంటున్నామో ఈ జిఎస్టీ ద్వారా తగ్గించడం ద్వారా అంతమంది జీడీపీకి మనం పెంచగలుగుతామనే యాంటిసిపేషన్ అయితే ఉంది. మేబీ మనకి ఈ ఒక 6 నెలల టైం తర్వాత ఏమన్నా మార్కెట్ దాన్ని ప్రాపర్ గా అర్థం చేసుకుని పైకి వెళ్లే అవకాశాలు ఉన్నాయి, కానీ ఇమీడియట్ మూమెంటం అయితే రాదు. గతంలో కూడా మనం చెప్పినప్పుడు అదే మాట చెప్పాం, మార్కెట్ దీన్ని కూడా సీరియస్ గా తీసుకోదు. కానీ ఇది మంచి విషయం. మార్కెట్ నంబర్ల కోసం వెయిట్ చేస్తుంది. నిజంగానే ప్రభుత్వం చేసేటువంటి ఈ పని ఫలితం ఇస్తుందా లేదా అని చెక్ చేసుకుంటుంది. ఇప్పుడు నెంబర్ రావాలంటే సెప్టెంబర్ 22 అంటే సెకండ్ క్వార్టర్ నెంబర్స్ కూడా
దీనివల్ల ఏం ఇంపాక్ట్ కాదు. థర్డ్ క్వార్టర్ నెంబర్ అంటే ఇప్పుడు మనం అక్టోబర్, నవంబర్, డిసెంబర్ అంటే జనవరి, ఫిబ్రవరిలో వస్తుంది. సో అప్పటి వరకు మార్కెట్ కు తెలియదు. ఒకటి. రెండోది మీరు అన్నారు ఇన్కమ్ ట్యాక్స్ బెనిఫిట్ అప్పుడే 12.5 లక్షల వరకు 12 లక్షల వరకు ఏదైతే పెంచారో అది మరి ఈ ఫైనాన్షియల్ ఇయర్ ఎండింగ్ లో దాని రిజల్ట్ తెలుస్తుందా? అప్పటి వరకు తెలిసే అవకాశం ఉండదా? అది నిదానంగా మాత్రమే మనం కొంతవరకు తీసుకోగలుగుతామండి. ఇక్కడ మేజర్ గా ఎంప్లాయీస్ కి ఎవరైతే టీడీఎస్ కట్ అవుతుందో వాళ్ళ కొంతమందికి టీడీఎస్ ఇప్పుడు కంపారిటివ్ తక్కువగా కట్ అవుతోంది. అది పెద్ద ఎత్తున మనం అందరి దగ్గర ఇంపాక్ట్ పడుతుంది అంటే అట్లేదేం లేదు. మెజారిటీ ఆఫ్ ద ఇండియా అంతా కూడా అన్ఆర్గనైజ్డ్ సెగ్మెంట్ లో ఉంది. అసలు ఐటీఆర్ ఫైల్ చేసే వాళ్ళు తక్కువ, అందులో టీడీఎస్ పే చేసే వాళ్ళు ఇంకా తక్కువ. కాబట్టి అది ఓవరాల్ గా పెద్ద ఎత్తున ఇంపాక్ట్ అయితే క్రియేట్ చేయలేకపోయింది. అందుకే ఇప్పుడు అదే కనుక జిఎస్టీ అయినట్లయితే ఇది ప్రతి ఒక్కరు కట్టాల్సినటువంటి ఎలిమెంట్. సో దాని కనుక తగ్గించినట్లయితే కొంతవరకు ఐటమ్స్ చీపర్ రేట్ లోకి వస్తాయి. అప్పుడు కొద్ది వరకు ఏమైనా కన్సంప్షన్ బూస్ట్ అవుతుంది నాకు ఎస్టిమేషన్ ఉంది. కాకపోతే ఇప్పుడు మనకి ఫెస్టివ్ సీజన్ ఉంది. ఒకవైపు దసరా అవ్వచ్చు, లేకపోతే దివాళీ అవ్వచ్చు. ఈ ఫెస్టివ్ సీజన్ లో ఒక పాజిటివ్ హోప్ ఏమైనా వస్తుందా లేదా అనేది గైడెన్స్ లో చూడాలి మనం. మీరు అన్నట్టుగా సెప్టెంబర్ క్వార్టర్ అయిపోయిన తర్వాత గైడెన్స్ ఏమన్నా హోప్ఫుల్ గా ఉంటాయా లేదనేది చూడాలి. సో ఈసారి వాటికి మాత్రం మన ఇమీడియట్ గా ఇంపాక్ట్ నెంబర్ లో ఇంపాక్ట్ అయితే సెప్టెంబర్ లో చూడలేము. మేబీ డిసెంబర్ తర్వాత చూడగలుగుతాం నెంబర్ ఇంపాక్ట్ అనేది. ఓకే. అంటే ఒకటి ఇప్పుడు దీనివల్ల స్టాక్ మార్కెట్ సంబంధించి ఇమ్మీడియట్ మూమెంటం అయితే ఏముండదు. ఎంత పెద్ద వార్త కూడా రియాక్ట్ కాకపోతే రాబోయే రోజుల్లో డౌన్ ట్రెండ్ అన్నట్టేనా అనుకోవచ్చా? మార్కెట్ లాంగ్ టర్మ్ కన్సాలిడేషన్ కంటిన్యూ అవుతుందండి. మార్కెట్ లో పెద్ద ఎత్తున రిటర్న్స్ ఇమీడియట్ గా వచ్చే అవకాశం లేదు. మనకి నంబర్లను దృష్టిలో పెట్టుకుని మాత్రమే ముందరికి వెళ్తున్నట్టు. ఈసారి వచ్చినటువంటి మొన్న వచ్చిన Q1 రిజల్ట్స్ అన్ని కూడా మార్కెట్ లో కొద్దివరకు డిసప్పాయింటింగ్ గానే ఉన్నాయి. రేపు వచ్చేటువంటి రిజల్ట్స్ అట్లీస్ట్ గైడెన్స్ అన్నా బాగుంటుందేమో అని యాంటిసిపేట్ చేసాం. గతంలో అది కూడా జరగలేదు. ఇప్పుడన్నా కానీ జిఎస్టీ రిఫార్మ్స్ వీటి వల్ల గనక కొంచెం గైడెన్స్ లో రివిజన్ ఏమన్నా జరిగినా కానీ అప్పుడు స్లోగా కొంత రిటర్న్స్ ఇచ్చే ప్రయత్నం చేస్తుంది. గైడెన్స్ కూడా ఏమీ లేనట్లయితే మాత్రం మనకి ఇంకొక 6 నెలలు మటుకు మార్కెట్ లో రిటర్న్స్ కనిపించే అవకాశాలు లేవు. ఇదే మార్కెట్ కి కొత్త కాదు. మార్కెట్ లో గతంలో ఎన్నో సార్లు 1.5-2 years పాటు రిటర్న్స్ ఇవ్వకుండా ఉన్న చరిత్ర ఉంది. కన్సాలిడేషన్ ఫేజ్ అండి. ఇలానే కంటిన్యూ అయ్యే అవకాశాలు ఉన్నాయి, ఎక్కువగానే ఉన్నాయి. 24,300 నుంచి 25,500 అదే మధ్యలో ఉండొచ్చు, అంతేనా? అది వెరీ షార్ట్ రేంజ్ అవుతుందండి. మార్కెట్ కన్సాలిడేషన్ అంటే మరి అంత షార్ట్ రేంజ్ లో కన్సాలిడేట్ అవుతుందంటానికి ఏం లేదు. మనం ఆల్ టైమ్ హై నుంచి రీసెంట్ మనకి ఏదైతే లో చూసామో మేబీ 23,000 ఆ రేంజ్ అంటే వైడ్ రేంజ్ అయినప్పటికీ మార్కెట్ నెట్ టు నెట్ రిటర్న్స్ ఇవ్వకుండా అయితే ఉంటది. మార్కెట్ లో ఏదైనా పాజిటివ్ న్యూస్ వస్తే 26,000 దాకా వెళ్ళొచ్చేమో, మళ్ళీ అక్కడి నుంచి సెల్లర్స్ యాక్టివేట్ అవ్వచ్చేమో. సో బేసిక్ గా మన నెట్ టు నెట్ మనకు పోయిన సెప్టెంబర్ నుంచి ఈ సెప్టెంబర్ వరకు మన రిటర్న్స్ ఎంత అని మార్కెట్ లో గమనించినట్లయితే 0. సో అలానే మనకి కొంచెం పైకి వెళ్ళినా మళ్ళీ సెల్లింగ్ ట్రిగ్గర్ కిందకి రావడమే కానీ నెట్ టు నెట్ మాత్రం రిటర్న్స్ కనిపించకుండా అయితే మార్కెట్ చూసుకుంటది. సో దానికి ముందు రిజల్ట్స్ ఎఫ్ఐఐ సెల్లింగ్ ఆగుతుందా? ఎఫ్ఐఎస్ సెల్లింగ్ ఆగాలి అని అంటే దానికి కూడా ఒకటే అండి, మనకి రివైవల్ ఆఫ్ ద ఎకానమీ కనిపించాలి. కంపెనీల యొక్క నంబర్లు అయితే ఇప్పటి వరకు ఆశాదాయకంగా లేవు. మనకి జిఎస్టీకి సంబంధించినటువంటి రిఫార్మ్స్ వల్ల కొద్దిగా ఏమన్నా కన్సంప్షన్ బూస్ట్ అయింది అని అంటే మాత్రం అప్పుడు ఎఫ్ఐఎస్ యొక్క సెల్లింగ్ కొంత కంట్రోల్ అయ్యే అవకాశం ఉంటుంది. సో బేసిక్ గా ప్రపంచ దేశాలతో ఎమర్జింగ్ ఎకానమీస్ తో కంపేర్ చేసినప్పుడు ఇండియా ఒక ఎమర్జింగ్ ఎకానమీయే, కానీ కొంత ఎక్స్పెన్సివ్ గా ఉంది అనే ఒక ఒపీనియన్ తోటి కొంతవరకు ఎఫ్ఐఎస్ ఒక సెల్లింగ్ అయితే కంటిన్యూ అవుతుంది. సో ఈ ఎక్స్పెన్సివ్ కాదు అని మనం ప్రూవ్ చేయాలి అని అంటే దానికి నెంబర్లు సపోర్ట్ చేయాలి. ఇప్పుడు ఆల్రెడీ గవర్నమెంట్ దానికోసం వాళ్ళు చేయాల్సిందంతా వాళ్ళు చేస్తున్నారు. రకరకాలుగా ట్యాక్సెస్ కట్ చేయడము, ఫిజికల్ పాలసీ చేంజెస్ చేస్తున్నారు, మానిటరీ పాలసీ చేంజెస్ కూడా చేస్తున్నారు. ఇవన్నీ కూడా మనకి నెంబర్ రూపంలో ఇంపాక్ట్ కనిపించడానికి ఖచ్చితంగా ఒక 6 నెలల సమయాన్ని ఇవ్వాలి. మనకు ఒక టాబ్లెట్ వేసుకున్న వెంటనే రిజల్ట్ రాదు. అది కొంత దాని యొక్క పనితనం మన మీద పడడానికి కొంత సమయం పడుతుంది. 6 నెలలు. ఈ కన్జంప్షన్ అంటే మన దేశంలో కన్జంప్షన్ పెంచడం అన్న థియరీ ఇప్పుడు కరెక్టేనా? మొన్నటి వరకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ బూస్టింగ్ అన్నారు. ఇప్పుడు ఇన్ఫ్రాస్ట్రక్చర్ పక్కన పెట్టి కొనుగోలు శక్తి పెరగాలి అన్నది ఏదైతే ఉందో ఈ థియరీ కరెక్టేనా ఈ దశలో? మనం ఒక విషయం క్లియర్ గా గమనించారు. లాస్ట్ 10 years లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ డిఫెన్స్ మీద ఫోకస్ పెట్టారు. దానివల్ల ఇండియన్ జీడిపిలో కొంతవరకు బూస్ట్ వస్తుంది అని చెప్పేసి ఫోకస్ పెట్టారు. కానీ ఆ జీడిపి ఫోకస్ అంతా కూడా పబ్లిక్ ఎక్స్పెండిచర్ అంటే మనకి గవర్నమెంట్ పెట్టేటువంటి ఖర్చు వల్ల వచ్చినటువంటి జీడిపి, కానీ నిజంగా మనకి భారతదేశంలో భారతీయుల్లో ప్రాబ్లం లేకుండా జీడిపి వచ్చిందని కాదు. ఇక్కడ ప్రాబ్లం క్రియేట్ అవుతూ కేవలం గవర్నమెంట్ స్పెండింగ్ వల్ల వచ్చినటువంటి జీడిపి నెంబర్సే అది. సో అది గవర్నమెంట్ కి అర్థమైంది. ఓకే, ఇన్ఫ్రాస్ట్రక్చర్ అయితే డెవలప్ చేశాం, కానీ
కన్సంప్షన్ అనేది వీక్ అవుతుంది. ఇండియాలో ఉన్నటువంటి ఇండియన్స్ చేతుల్లో డబ్బులు లేకుండా పోతున్నాయి. అసలు మన బలమే కన్సంప్షన్. భారతదేశం యొక్క వెన్నుముక కన్సంప్షన్ ఎప్పుడు ఉంటుంది. అటువంటి కన్సంప్షన్ వీక్ అవ్వటం అనేది దేశ ఎకానమీకి చాలా ప్రాబ్లమాటిక్. ఈ రోజు ఇండియా ఒకటే ఎందుకు, ఈవెన్ అమెరికాలో ట్రంప్ కూడా అదే ప్రయత్నం చేస్తున్నారు. వాళ్ళు ట్యాక్సులు తగ్గించి లోకల్ కన్సంప్షన్ బూస్ట్ చేయడానికి ట్రై చేస్తున్నారు. అటు చైనాలో లోకల్ కన్సంప్షన్ బూస్ట్ కోసం ట్రై చేస్తున్నారు. సో లోకల్ కన్సంప్షన్ అనేది ఒక ఆయుధం. అది పోను అడిషనల్ గా ఇన్ఫ్రా యాడ్ అవుతా, ఎక్స్పోర్ట్స్ యాడ్ అవుతాయా, అదంతా తర్వాత విషయం. ముందైతే మనకి లోకల్ కన్సంప్షన్ డెఫినెట్ గా ఇంపార్టెంట్. ఇప్పుడు మీ ఉద్దేశంలో ఏ సెక్టార్స్ లో ఇన్వెస్ట్ చేయాలి ట్రేడర్స్ రాబోయే రోజుల్లో ఈ నిర్ణయాల తర్వాత? మనకి ఇమీడియట్ గా కొద్దిగా స్టేబుల్ అయ్యే సెగ్మెంట్స్ ఏమైనా ఉన్నాయి అని అంటే మనకి ఎఫ్ఎంసీజీ సెగ్మెంట్ కొంతగా అయ్యే అవకాశాలు ఉన్నాయి. అండ్ ఆటోమొబైల్ సెగ్మెంట్ లో మనకు ఓవరాల్ గా పెద్ద ఇంపాక్ట్ ఉండే అవకాశం అయితే లేకపోవచ్చు. గతంలో ఆల్రెడీ మనకు కొంతవరకు రిటర్న్స్ బాగానే ఇచ్చింది కాబట్టి పెద్ద రిటర్న్స్ ఉండకపోవచ్చు. బట్ దాంతో పాటుగా బ్యాంకింగ్, ఎన్బిఎఫ్సీలు ఈ రెండింటి మీద కొంత ఫోకస్ పెట్టొచ్చు. ఒకటి దాని యొక్క వాల్యుయేషన్స్ ఫేర్ గా ఉండటము, అండ్ మనకి రిటర్న్స్ అంటే ఇప్పుడు జరుగుతున్నటువంటి మానిటరీ పాలసీ చేంజెస్ వాటికి ఫేవరబుల్ గా కూడా మారే అవకాశం ఉండటము. అండ్ దాంతో పాటుగా ఐటీకి సంబంధించి కూడా కొద్ది ఫోకస్ పెట్టొచ్చు. ఐటీ కేవలం ఎక్స్పోర్ట్ ఓరియంటెడ్ ఐటీ మాత్రమే కాకుండా ఇండియన్ డిజిటలైజేషన్ బేస్డ్ ఐటీ, ఈవెన్ మ్యూచువల్ ఫండ్స్ లో మనం పెట్టుబడులు పెట్టేటప్పుడు కూడా డిజిటల్ ఇండియా, డిజిటల్ భారత్ ఇట్లాంటి వాటి పేర్లతోటి ఇండియన్ డిజిటలైజేషన్ మీద ఫోకస్ పెట్టేటువంటి కంపెనీలతోటి మ్యూచువల్ ఫండ్స్ కూడా ఉన్నాయి. సో అట్లాంటి వాటి మీద కొంత ఫోకస్ పెట్టుకోవచ్చు. ఓకే, సో మీరు లైన్ లో ఉండండి రేవంత్ గారు. సో అమర్ చెప్పండి, ఒకటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ నుంచి ఇప్పుడు దీని మీద కన్జంప్షన్ మీద ఫోకస్ చేశారు, బట్ ఎంత మేరకు ఇది సక్సీడ్ అవుతుంది? పుల్లారావు గారు అంటున్నారు ఇది ఒక్కటి సరిపోదు, ఇంకా చాలా చేయాలి అంటున్నారు. అంటే ఇక్కడ మనము అసలు ఓవరాల్ డైరెక్షన్ ఇది ఒక ఇన్ఫ్లెక్షన్ పాయింట్. అంటే ఇప్పుడు మనము వాట్ గాట్ అస్ హియర్ విల్ నాట్ గెట్ అస్ దేర్ అంటాం కదా. సో ఇక్కడ వరకు ఏదైతే మనం గ్రో అయినామో ఇక్కడ నుంచి ఒక నెక్స్ట్ జంప్, ఒక క్వాంటమ్ లీప్ తీసుకోవాలంటే ఈరోజు 3 స్టెప్స్ ఉంటాయి సార్. వినియోగము, పెట్టుబడి, అభివృద్ధి. సో వినియోగం అనేది ఇప్పుడు పెంచకుండా పెట్టుబడి అనేది ఇప్పుడు మీరన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే ఇంతకు ముందు జరిగిన వినియోగానికి పెట్టుబడి మనం చూసాం గత 11 సంవత్సరాలుగా. ఇప్పుడు జరగబోయే వినియోగం యొక్క నెక్స్ట్ స్టేజ్ అంటే 2.0 అంటే కన్జంప్షన్ 2.0 తర్వాత ఇన్ఫ్రాస్ట్రక్చర్ 2.0 ఉంటుంది, డెవలప్మెంట్ 2.0 ఉంటుంది. సో ఇది ఒక సిరీస్ ఆఫ్ యాక్టివిటీస్. ఇప్పుడు గవర్నమెంట్ ఎప్పుడు కూడా మనము చూసినట్టయితే లాస్ట్ 11 yearsగా ఏదైతే చూసామో గవర్నమెంట్ ఆఫ్ ఇండియా ఎక్స్పెండిచర్ ఆన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఈజ్ వెరీ హ్యూజ్ వెన్ కంపేర్ టు ఇంతకుముందు ఉన్న యూపీఏ గవర్నమెంట్ కావచ్చు, అంతకుముందు గవర్నమెంట్లో. అయితే ఇక్కడ మనం ప్రధానంగా చర్చించుకోవాల్సిన అంశం ఏంటంటే ఎంత స్ట్రాటజిక్గా చేశారంటే ఈరోజు కన్జంప్షన్ అంటే ఏదో బిస్కెట్లు, చాక్లెట్లు, టూత్పేస్ట్లు ఇవ్వకటే కాదు. కన్జంప్షన్ అంటే చాలా స్పెసిఫిక్ ఐటమ్స్ పైన 0% చేశారు. మీరు చూడండి, ఇన్సూరెన్స్. ఈరోజు ప్రతి భారతీయ ఒక ఫ్యామిలీ హెల్త్ ఇన్సూరెన్స్ మీద సంవత్సరానికి 50,000 రూపాయలు, ఒక న్యూక్లియర్ ఫ్యామిలీ 50,000 రూపాయలు ఖర్చు. 50,000 రూపాయల మీద 18% అంటే 9,000 రూపాయలు ఖర్చు చేసేది ఎక్స్ట్రా. స్ట్రేట్ అవే ఆ 9,000 రూపాయలను మనము జీరో వేసాం. అంటే వాళ్ళు 59,000 రూపాయలైనా ఇప్పుడు చాలా ప్రీమియం కట్టగలుగుతారు, లేదంటే 9,000 రూపాయలు సేవింగ్ అవుతుంది. కానీ ఇంతకాలం దాన్ని చార్జ్ చేయడం అన్యాయం కదా హెల్త్ ఇన్సూరెన్స్ మీద కూడా. అంటే అన్యాయం కాదు, ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ ఎట్లా ఉంటాయి, ఏ విధంగా పెనెట్రేట్ అవుతున్నాయి అనేసి భరత్ గారు ఇప్పుడు ఒక కొత్త ట్యాక్స్ వచ్చినప్పుడు ఫస్ట్ మీరు గమనిస్తే జిఎస్టీ వచ్చిన కొత్తలో 2017లో దాదాపు అప్పటి వరకు ఏవైతే గూడ్స్ మీద ఎంతనైతే ట్యాక్స్ ఉండేనో ఆల్ కన్సాలిడేట్ ట్యాక్స్ ఆల్మోస్ట్ మ్యాచింగ్ ట్యాక్సే ఉండే. ఎందుకు? బికాజ్ అందు గురించి 4 స్లాబులు 5 స్లాబులు ఉండేటివి. దాన్ని ఎందుకు తగ్గించారు? ఇప్పుడు మొత్తం సింప్లిఫై అయిపోయింది. ఆ రోజు సింప్లిఫైడ్ ట్యాక్స్ ఏం కాదు, అన్ని ట్యాక్సులు కలిపి 50% ఉందనుకోండి, ఓకే ఒక ట్యాక్స్ 50%. సో దిస్ ఇస్ హౌ ద లాజిక్ స్టార్టెడ్ 2017లో. అండ్ ఎవెన్చువల్లీ వాట్ హ్యాపెండ్, ఎనార్మస్ నెంబర్ ఆఫ్ రిఫార్మ్స్ జరిగినాయి 2017కి ఇప్పటికీ నాకు తెలిసి ఒక 28-30 సార్లు రిఫార్మ్స్ జరిగి దిస్ ఈస్ కాల్డ్ జిఎస్టీ 2.0 బికాజ్ దిస్ ఇస్ అ టోటల్ గేమ్ చేంజింగ్ రిఫార్మ్స్. ఇప్పుడు కొత్త జిఎస్టీ స్లాబ్లలో అసలు సాధారణ వినియోగదారునికి లాభమా నష్టమా? 100% లాభం. సాధారణ వినియోగానికి లాభంతో పాటుగా మొత్తం ఎకానమీకి లాభం. ఇప్పుడు కొన్నిసార్లు ఏమవుతుందంటే సాధారణ వినియోగదారునికి లాభం జరిగితే ఎకానమీకి నష్టం వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా ఇప్పుడు అదే ఇందాక స్ట్రాటజిక్ అంశాల మీద 0% చేశారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు ఇన్సూరెన్స్ ప్రొడక్ట్స్ అండ్ ఫార్మ్ ఇంప్లిమెంట్స్. ఇప్పుడు రైతుల చేతులలోకి మీకు డబ్బులు వెళ్ళాయి అనుకోండి, న్యాచురల్ ఏం జరుగుతుంది, రైతు ఏం చేస్తాడు, ఆ డబ్బులను పెట్టుబడిగా మారుస్తాడు. ఈ రోజు వరి వేసే రైతు రేపు పొద్దున మల్బరియో లేకుంటే సిల్క్ వార్మింగో ఏదో పండిస్తాడు. అప్పుడు అతను 1,00,000 రూపాయలు సంపాదించే రైతు 3 లక్షలు సంపాదించే అవకాశం ఉంది.
సో ఆ విధంగా రైతు చేతులలో డబ్బులు వస్తే న్యాచురల్లీ ఎంటైర్ ఎకానమీ, ఎందుకంటే ఈరోజు రైతులు కానీ వ్యవసాయ కుటుంబాలు కానీ దాదాపు 40-45% ఇండియాలో ఉన్నాయి కాబట్టి న్యాచురల్లీ ఈ మల్టీప్లేయర్ ఎఫెక్ట్ అనేది ఎకానమీ మీద చాలా ఎనార్మస్గా ఉంటుంది. ఇంకొక పాయింట్ ఏంటంటే ఈరోజు మన అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ వర్సెస్ ఆర్గనైజ్డ్ సెక్టర్. ద మూమెంట్ ఇప్పుడు ఎప్పుడైతే మీకు ట్యాక్స్ యొక్క ఇంతకుముందు సపోజ్ 18% ఉందనుకోండి, వాళ్ళు ఏం చేస్తారు, 10 మంది జీఎస్టీ బిల్ తీసుకుంటే 11 వ్యక్తి నాకు జీఎస్టీ బిల్ వద్దని చెప్తారు, క్యాష్లో ఇస్తా అంటాడు. ఇలాంటిది ఇప్పుడు అదే 5% ఉందనుకోండి, న్యాచురల్లీ వాళ్ళు ఏం చేస్తారు, అరే ఇక అందరికి 5%, పెద్ద 5%కు 0% ఏం లేదు, సో లెటెస్ట్ టేక్ 5%. అప్పుడు ఏమైతుంది, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ అంతా కూడా ఆర్గనైజ్డ్ సెక్టర్గా మారేందుకు అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఈ రోజు అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ తగ్గుతూ ఉంటుంది. ఆర్గనైజ్డ్ సెక్టర్ పెరగడం వల్ల మొత్తం భారతదేశంలో ఫార్మలైజేషన్ ఆఫ్ ఎకానమీ జరుగుతుంది. అంటే ఇంతకుముందు ఇప్పుడు మనం చాలాసార్లు మాట్లాడుకుంటాం ఇప్పుడు జీడిపి ఉందనుకోండి, ఇండియన్ జీడిపి ఈజ్ నాట్ రియల్ జీడిపి అని మాట్లాడుకుంటాం. మనమే చదువుకున్నాం, చిన్నప్పుడు పుస్తకాలలో చదువుకున్నాం, ఇప్పటి వరకు కూడా చదువుకుంటూనే ఉన్నాం. ఎందుకు, ఎప్పుడైతే ఫార్మలైజ్డ్ ఎకానమీ కాదో అప్పుడు మీరు చెప్పే నెంబరు ఈజ్ ఈక్వల్ టు టోటల్ ఆఫ్ ఎకానమీ. ఎందుకు, అన్ఆర్గనైజ్డ్ సెక్టర్ ఉంది, ఇన్ఫార్మల్ సెక్టర్ ఉంది కాబట్టి. ఎప్పుడైతే ఆర్గనైజ్డ్ సెక్టర్ పెరుగుతున్నదో ఆటోమేటిక్గా మన రియల్ జీడిపి పిక్చర్ అనేది వస్తుంది. మరి చిన్న వ్యాపారులు, రిటైల్ వ్యాపారులపై ఈ జీఎస్టీ సవరణలు ఎలాంటి ప్రభావం చూపిస్తుంది? దిస్ ఇస్ అ బ్యూటిఫుల్ క్వశ్చన్ అండి స్పందన గారు. యాక్చువల్లీ ఇంతకు ముందు మొన్నటి వరకు అంటే ఈ రోజు కూడా ఒక ఇంపార్టెంట్ పారామీటర్ గురించి మనం చర్చించుకోవాలి. చాలా మంది ఇక్కడ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ అనేది మనం నేను ఈజీగా అర్థమైందని చెప్తాను. నేను ఒక వస్తువు తయారు చేస్తున్నాను అనుకోండి, నాకు రా మెటీరియల్ అవసరం కదా. ఈ రా మెటీరియల్కు జీఎస్టీ 18% ఉండి నేను అమ్మే వస్తువు 5% ఉందనుకోండి, నాకు ఈ జీఎస్టీ ఇన్పుట్ వచ్చేది కాదు. చాలా మంది ఎంఎస్ఎంఈస్కి అర్థమవుతుంది ఇది. ఇప్పుడు ఈ ఇన్వర్టెడ్ డ్యూటీ స్ట్రక్చర్ను సింప్లిఫై చేయడం ద్వారా ఎప్పుడైతే నాకు అప్ఫ్రంట్గా అంటే నేను ఇవాళ జీఎస్టీ ఫైల్ చేయగానే రేపు పొద్దున్నే నాకు 90% రీఫండ్ వచ్చేస్తుంది ఇన్పుట్. ఇప్పుడు దాన్ని తయారు చేశారు. ఇంతకుముందు అట్లా లేకుండా, ఇంతకుముందు మొత్తం వెరిఫై చేసి ఇన్పుట్ వస్తుండే, ఏదో 2 monthsకో 3 monthsకో వచ్చేది. ఇప్పుడు ఏం జరిగిందంటే ఎంటైర్ ఎంఎస్ఎంఈ సెక్టర్ ఈరోజు హ్యాపీగా ఎందుకున్నదంటే, ఎంఎస్ఎంఈ సెక్టార్లో ఎలాంటివి జరుగుతాయి. ఇప్పుడు నేను ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. బయోమాస్ పెల్లెట్స్ ఉన్నాయనుకోండి, వాళ్ళు ఇన్పుట్ తీసుకునే మెటీరియల్ 18% ట్యాక్స్ ఉంటుంది, అవుట్పుట్ మెటీరియల్ 5%. సో ఈ ఇన్వర్టెడ్ ట్యాక్స్ స్ట్రక్చర్ అనేది ఇప్పుడు సింప్లిఫై చేయడం ద్వారా 90% రీఫండ్ ఇమీడియట్గా రావడం ద్వారా ఎంఎస్ఎంఈస్ అందరికీ ఇప్పుడు మీరన్న రిటైల్ ట్రేడర్స్కు ఎంఎస్ఎంఈస్కు డైరెక్ట్ బెనిఫిట్ అది. అంటే వాళ్ళ చేతిలో డబ్బులు పెట్టినట్టే. సో రెండో పాయింట్ స్పందన గారు, జస్ట్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రిటైల్ ట్రేడర్స్కు, ఇప్పుడు రిటైల్ ట్రేడర్స్ చాలా మంది జిఎస్టీ ఆధారంగా ట్రేడింగ్ చేస్తూ ఉంటారు. అంటే వాళ్ళకు జిఎస్టీ బిల్స్ ఉంటే అది తీసుకెళ్లి బ్యాంకులో ఇచ్చి ఆ డిస్కౌంటెడ్ లోన్ అంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ పొందుతారు. ఇప్పుడు దీని ద్వారా ఈ సింప్లిఫైడ్ జిఎస్టీ రిఫార్మ్స్ ద్వారా వాళ్ళకి ఏమవుతుందంటే, ఎప్పుడైతే ఈ బిల్ సబ్మిట్ చేశారో ఇన్వాయిస్, విత్ ఇన్ 24 hours లోన్ రావడానికి అవకాశం, అంటే ఓవర్ డ్రాఫ్ట్ ఫెసిలిటీ ఇవ్వడానికి అవకాశం ఉంది. అంటే ఇంతకుముందు ఆ డిలే వలన వాళ్ళు ఏదైతే లాస్ అయ్యారో, ఈరోజు ఇట్ బికమ్ సో సింపుల్ అండ్ న్యాచురల్లీ బ్యాంక్స్ ఆల్సో అప్రిషియేట్ దిస్. బ్యాంక్స్ వెంటనే వాళ్ళకు ఇవ్వడానికి ఆస్కారం ఉంటుంది. సో రిటైల్ ట్రేడర్స్ ఎంఎస్ఎంఈలకు డైరెక్ట్ బెనిఫిట్ అయితే డైరెక్ట్ కనబడుతున్నారు. అలెక్కి గారు, సో అలెక్కి గారు వినబడుతుందా? వినిపిస్తుందండి, చెప్పండి. సో ఫైనల్ గా మీరేమంటారు దీనిలో? జిఎస్టీ 2.0 అయితే స్టార్ట్ అయింది. ఒకటి, ఇప్పుడు అమెరికన్ ట్రంప్ టారిఫ్స్ దీనివల్ల పూర్తిగా నెగేట్ అయ్యే అవకాశం ఉందా? అమెరికానే కాదు మిగతా దేశాలు కూడా ఇక భారతదేశం జోలికి రావద్దు అనే విధంగా తయారవుతాయి. డొమెస్టిక్ కన్జంప్షన్ పెంచితే, మన దేశంలోనే వినియోగాన్ని పెంచితే గనక ఇది శాశ్వత పరిష్కారమా? ముందు ఒక చిన్న పాయింట్ యాడ్ చేసి తర్వాత ఈ విషయానికి వస్తానండి. ఇప్పుడు ఫస్ట్ జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేయాలనుకుని కాంగ్రెస్ గవర్నమెంట్ ప్రపోజ్ చేసినప్పుడు బీజేపీ గవర్నమెంట్ వాళ్ళు అపోజిషన్ లో ఉండి కాదన్నారు. తర్వాత బీజేపీ గవర్నమెంట్ ప్రపోజ్ చేసినప్పుడు కాంగ్రెస్ వాళ్ళు కాదన్నారు. ఫైనల్ గా బీజేపీ గవర్నమెంట్ ప్రభుత్వంలో ఉండగానే 2015లో జిఎస్టీ అన్నది ఇంట్రడ్యూస్ చేశారు. సో ఇనీషియల్ గా ఎంతో బ్యాక్లాష్ పొంది కూడా ఫైనల్ గా ఒక టాక్సెస్ లో ఒక పెద్ద రీఫార్మ్ లాగా జిఎస్టీని ఒక సెంట్రల్ గవర్నమెంట్ ఇంట్రడ్యూస్ చేయగలిగింది. చేసిన తర్వాత ఎన్నో కంపెనీస్ కి వెసులుబాటు ఇచ్చింది. ఈ జిఎస్టీ స్ట్రక్చర్ అంతా ఎక్స్ప్లెయిన్ చేసి మీరు కావాలంటే జిఎస్టీ కట్టచ్చు, లేకపోతే పాత పద్ధతిలో ట్యాక్స్ కట్టచ్చు అన్న ఆప్షన్ ఇస్తే
ఈ జిఎస్టీ వల్ల వచ్చే ఉపయోగాలన్నీ తెలుసుకొని ఎన్నో ఇండస్ట్రీస్ జిఎస్టీ నెంబర్ కి అప్లై చేసి జిఎస్టీ పద్ధతినే ఫాలో అవ్వడానికి ఎక్కువగా మొక్కు చూపారు. ఎందుకు అంటే ఇక్కడున్న ఇన్పుట్ ట్యాక్స్ క్రెడిట్ సిస్టమ్ ఏదైతే ఉందో దాని ద్వారా వాళ్ళు రా మెటీరియల్స్ లోకి కడుతున్న ట్యాక్స్ అంతా వాళ్ళకి తిరిగి గవర్నమెంట్ కంపెన్సేట్ చేస్తుంది. సో ఫైనల్ గా వాళ్ళ ఈ ట్యాక్స్ భారం అంతా ఎవరి మీద పడుతుంది అంటే ఎండ్ యూజర్ మీద పడుతుంది. అలా చిన్న వ్యాపారులకి జిఎస్టీ వల్ల ఎంతో అడ్వాంటేజ్ జరిగింది. ఇంట్రడ్యూస్ చేసిన రోజు ఈ విషయం ఎవరికి అర్థం కాలేదు. మా రెవెన్యూ తగ్గిపోతుంది, ట్యాక్సెస్ ఇది ఎలా వర్క్ చేస్తుంది అని ఎన్నో డౌట్స్ మధ్యలోనే, భయాల మధ్యలోనే జిఎస్టీ ఇంట్రడ్యూస్ అయింది. కానీ ఈ రోజు దాని వల్ల వ్యాపారులందరూ డైరెక్ట్ గా లాభం పొందారు. కన్స్యూమర్ కి కూడా కొన్ని ప్రోడక్ట్స్ లో ఎంతగానో ప్రైజెస్ తగ్గాయి. నేను చెప్పేది ఏంటి అంటే ఈ మార్పు అన్నది ఈ రోజు రాగానే రేపటి నుంచి ఎకానమీ మీ నంబర్స్ లో డిఫరెన్స్ తెలియదు. ట్రికల్ డౌన్ అయ్యి మన నెంబర్స్ లో రిఫ్లెక్ట్ అవ్వడానికి కొంత టైం పడుతుంది. ఇప్పుడు ఈ జిఎస్టీ 2.0 అన్నది కూడా అంతే. ఈ ట్యాక్స్ స్లాబ్స్ తగ్గించడం అనేది ఇది గవర్నమెంట్ వెళ్తున్న చాలా మంచి డైరెక్షన్. ఇది ఇప్పుడు మళ్ళీ దీని ఎఫెక్ట్ తెలియడానికి కూడా ఇంకొన్ని నెలల టైం పడుతుంది. అదొకటి. తర్వాత 1991 రీఫార్మ్స్ అంత భారీగా రీఫార్మ్స్ తీసుకొచ్చినా కూడా దాని వల్ల ఎన్ని చిన్న వ్యాపారాలు పడిపోయాయి. ఎంఎస్ఎంఈస్ అన్ని ఆ ఎక్స్టర్నల్ మార్కెట్ కి తట్టుకోలేక, వాళ్ళ ప్రైజెస్ తో మ్యాచ్ చెయ్యలేక ఎన్ని ఇండస్ట్రీస్ మూతపడ్డాయో మనకు అందరికీ తెలుసు. సో ఇలాంటి పెద్ద రీఫార్మ్ వచ్చినప్పుడు చిన్న ప్రాబ్లమ్స్ ఖచ్చితంగా ఉంటాయి. అవి కొన్ని మనం ముందే ప్రెడిక్ట్ చేస్తాము, కొన్ని మనం ముందే ప్రెడిక్ట్ చేయలేకపోతాము. ఒక్కొక్క ప్రాబ్లం వస్తూ ఉంటే గవర్నమెంట్ ఒక్కొక్క దాన్ని డీల్ చేసుకుంటే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ ని లో తీసుకొస్తా ఒకటి మార్పు చేసుకుంటా ముందుకెళ్ళింది. ఇప్పుడు కూడా అంతే. జిఎస్టీలో తీసుకుంటే మేజర్ గా మనకి క్లాసిఫికేషన్ లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి. అంతకు మించి జిఎస్టీ వల్ల ఎటువంటి ప్రాబ్లము లేదు. ఓన్లీ గూడ్స్ క్లాసిఫికేషన్ లోనే కొన్ని ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఇప్పుడు కొన్ని స్లాబ్స్ నిర్ణయించారు, కొన్ని మంత్స్ చూస్తాము. ఇమీడియట్ గా జిఎస్టీ ఇంట్రడ్యూస్ చేసిన రోజే 3 స్లాబ్స్ ఇంట్రడ్యూస్ చేయొచ్చుగా, ఎందుకు చేయలేదు? అది నిజంగా కన్స్యూమర్ కి అడ్వాంటేజ్ అయితే, ఒక మ్యానుఫ్యాక్చరర్ కి అడ్వాంటేజ్ అయితే ఫస్టే చేయొచ్చుగా. ఇంత పెద్ద ఎకానమీలో ఒకటేసారి ర్యాండమ్ గా ఓవర్ నైట్ చేంజ్ చేయడం అనేది చాలా డిఫికల్ట్. అందుకే ఫేజ్ వైజ్ చేస్తారు. జిఎస్టీ ఇంప్లిమెంట్ చేసింది 2016 లో అయితే జిఎస్టీ 2.0 అని మేజర్ చేంజెస్ మళ్ళీ 2024 లో తీసుకొచ్చారు. ఇది గవర్నమెంట్ జాగ్రత్తగా చూసుకొని స్టెప్ బై స్టెప్ చేస్తున్నట్టుగా మనం అర్థం చేసుకోవాలి. తర్వాత ఇది ఒక్కటే చేయటం వలన ట్రంప్ టారిఫ్స్ కంప్లీట్ గా మారిపోతాయి అని అనుకోవటం మాత్రం తప్పే అవుతుంది. ఇది మనము ఆల్టర్నేట్ మార్కెట్స్ చూసుకోవటంలో మన ప్రోడక్ట్స్ కోసం చేసే చాలా స్టెప్స్ లో ఇది కూడా ఒక స్టెప్. పుల్లారావు గారు ఫైనల్ గా రిఫార్మ్స్ తేవాలి, ఇది ఒకటే చాలు. ఫర్ ఎగ్జాంపుల్ ట్యాక్స్ లిటిగేషన్ లో 12 లక్షల కోట్ల 13 లక్షల కోట్ల అంటూ పోయి ఉన్నారు. ఇది ఎవరి సొమ్ము, లిటిగేషన్, ఇలాంటి చాలా రిఫార్మ్స్ తేవాలి. నేను ఇందాకేమన్నా డైరెక్షన్ బాగున్నదన్నా, డైరెక్షన్ మంచిది, స్పీడ్ ఉండాలి. స్పీడ్ లేకపోతే ఉపయోగం లేదు, రేస్ కంప్లీట్ చేయలేదు. అందువల్ల ఇది ఒంటి గుర్రం పందెం కాదు కదా, ఇది ఒక రేస్. ఇంటర్నేషనల్ గా ఒక రేస్. అన్ని దేశాల మధ్యన కాంపిటీషన్ ఉండాలి. అన్ని దేశాల మధ్యన మనం ఫ్రీ ట్రేడ్ కి దానికి ఒప్పుకున్నాం. ఇది ఒంటి గుర్రం పరిగెట్టినప్పుడు చాలా బాగా పరిగెట్టింది అంటాం, రేస్ కోర్స్ చుట్టూరా. ఇది సో భారతదేశం చాలా సివియర్ క్రైసిస్ ఫేస్ చేస్తున్నాం. డొనాల్డ్ ట్రంప్ ఇది అది చాలా అండర్ ఎస్టిమేట్ చేయకూడదు. ఏదో రష్యాతో కలిసిపోయాం, చైనాతో కలిసిపోయాం, దిగే యుద్ధానికి అంటూ చాలా అందంగా ఉన్నది, చేయటం తప్పలేదు, అది చెప్తున్నా. కానీ ఇది ఒక చాలా డిఫికల్ట్. లాంగ్ టర్మ్ ఇంపాక్ట్ ఉంటుందా? అది చూడాలి. ఇంకా ఎన్ని రోజులు వెళ్తాది, ఎలాగెళ్తాది, సెప్టెంబర్ లో ఐక్యరాజ్య సమితి సమావేశాలకి నరేంద్ర మోడీ వెళ్తున్నారు. వాళ్ళిద్దరి మధ్య బైలేటరల్ మీటింగ్ ఉండొచ్చు, ట్రంప్ మోడీ. నేను ఉండదు అనుకుంటున్నాను. ఎందుకంటే ఎవరో ఒకరు తగ్గాలి, ఒక అడుగు తగ్గాలి. నరేంద్ర మోడీ తగ్గితే కుదరదు. అతను తగ్గొచ్చు. డొనాల్డ్ ట్రంప్ వ్యాపారస్తుడు కాబట్టి, పెద్ద చేయి ఉన్నది కాబట్టి అతను తగ్గొచ్చు. చాలా మంది ట్రై చేస్తారు. ప్రతిరోజు అంటాడు వి విల్ డూ వెరీ లిటిల్ బిజినెస్ విత్ ఇండియా అని ప్రతిరోజు చెప్తున్నాడు. అది అతను అంటానికి పట్టించుకోవటానికి కాదు. ఇది ఒక పెద్ద ఈగో ఫైట్ అయిపోయింది, పర్సనల్ ఫైట్ అయిపోయింది భారతదేశం. ఆయన తత్వం అది. ఆయన అలా చేస్తున్నారు. అది ఈవేళ మాస్కోని, ఈవేళ రష్యాని, చైనాని కలిసి తిట్టారు. మీ మా మీద కుట్ర చేస్తున్నారు, రెడీగా ఉన్నానని చెప్పాడు యుద్ధాన్ని.
సో ఇలాంటి ఒక సింపుల్ పాయింట్ చెప్తా, భారతదేశం ఈ ట్రంప్ టారిఫ్ యుద్ధం నుంచి బయటికి రావటం మనకు కొద్దిగా లక్ కూడా కావాలి. అదేదో తప్పులు చేయాలి, చేస్తే కొలాప్స్ అవుతాయి. మనం ప్రిపేర్ లేవు. ఈ టారిఫ్ వారికి ఎంతో సంబంధాలు ఉన్నాయి అమెరికాతో, లక్షల మంది వెళ్తున్నారు వస్తున్నారు, ట్రావెల్ ఉన్నది, ట్రేడ్ ఉన్నది, కన్ఫరెన్స్ ట్రేడ్ ఉన్నది, సాఫ్ట్ పవర్ ఉన్నది. ఇది అంత సింపుల్ గా అంత ఈజీగా అమెరికాను వదులుకొని మళ్ళీ చైనా వైపు రష్యా వైపు అది వెళ్ళొచ్చు, తప్పులేదు. మనకి ఎప్పుడు పర్మనెంట్ ఎనిమీస్ లేరు. చైనాతో మనకి స్నేహం వస్తే అసలు మనకి ఇంకా ఏ దేశంతో స్నేహం అక్కర్లేదు. పూర్తిగా నమ్మలేం కదా వాళ్ళని. ఇతర నమ్మొచ్చు చైనాని. వాళ్ళకి మనకి సరిహద్దే పోరాటం అది సెటిల్ అవుతే 95% వాళ్ళు మనం నమ్మే పరిస్థితి లేదు, మనం వాళ్ళని నమ్మే పరిస్థితి లేదు. అది కరెక్ట్. సరిహద్దు ఇష్యూ మనం అరుణాచల్ యాక్సెప్ట్ చేయలేం, లడాక్ పాకిస్తాన్ సపోర్ట్ యాక్సెప్ట్ చేయలేం. ఇవన్నీ నెగోసియేషన్ అంటే ఎప్పుడు గివ్ అండ్ టేక్ ఉంటుంది. ఎలా ఉంటుంది చూడలేం. మనకి తప్పు లేదు వాళ్ళతో ట్రై చేసుకోవడం. కానీ ట్రంప్ టారిఫ్ వార్ చాలా సెట్ బ్యాక్స్ భారతదేశానికి వస్తాయి. ఇలాంటి చాలా చేయాలంటున్నా. ఏదో చేసాం కొద్దిగా, దీనివల్ల బోట్ వెళ్ళిపోతుందంటే మాత్రం నాకు ఆ కాన్ఫిడెన్స్ లేదు. రేవంత్ గారు, గ్లోబల్ ట్రేడ్ లో ఎవరిని నమ్మడానికి లేదు. ఎట్లా నమ్ముతాం మనం? మన దేశ ప్రజలనే మనం హైయెస్ట్ ప్రయారిటీలో పెట్టి చేస్తాం. చైనాని ఎంత నమ్మొచ్చు, అమెరికాని ఎంత నమ్మొచ్చు, రష్యాని అంతే నమ్మొచ్చు. ఏ దేశాన్ని కూడా పూర్తిగా నమ్మొద్దు, ఏ దేశం మీద కూడా పూర్తిగా డిపెండ్ కావచ్చు. ఈ రోజు మనం కాన్ఫిడెంట్ గా ఉన్నామంటే అమెరికా ఈజ్ నాట్ ఈవెన్ 10% ఆఫ్ అవర్ ఎక్స్పోర్ట్స్. దట్స్ వై వీఆర్ కాన్ఫిడెంట్. ఈ రోజు కాన్ఫిడెంట్ గా ఓకే ఇది కాకుండా కూడా నడిపిస్తాం, మన ఎకానమీకి ఇబ్బంది కాదు. వేరే దేశాలు దాదాపు 30%, 40% ఆఫ్ దేర్ ఎక్స్పోర్ట్స్ డిపెండింగ్ ఆన్ అమెరికా. సో వాళ్ళందరూ వెళ్ళి కాళ్ళబేరానికి వెళ్తున్నారు అమెరికా దగ్గర. మనం వెళ్ళట్లేదు, కాన్ఫిడెంట్ గా ఉన్నామంటే బికాస్ వీ హ్యావ్ పుట్ అవర్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ డిఫరెంట్ బాస్కెట్స్. సో అందు గురించి ఈరోజు మనం కాన్ఫిడెంట్ గా అమెరికాను ఎదుర్కోగలుగుతున్నాం. ఓకే రేవంత్ గారు, ఫైనల్ గా 2025 లో స్టాక్ మార్కెట్ మళ్ళీ న్యూ హైస్ అందుకుంటుందా లేదా? ఇంకా 4 నెలలు ఉంది. మార్కెట్ ఆల్ టైమ్ హైస్ ని మళ్ళీ టచ్ చేయాలి అని అంటే మాత్రం అది కేవలం మన కంపెనీలు ఇచ్చేటువంటి నెంబర్స్ మీద మాత్రమే ఆధారపడి ఉంటుంది. కంపెనీల యొక్క నెంబర్లు సరిగ్గా లేకపోవటము, ఇదంతా కూడా కొంతవరకు గతంలో ఉన్నటువంటి స్పెండింగ్ అంతా కేవలం ఇన్ఫ్రాస్ట్రక్చర్ వాటి మీద ఉండటము, డైరెక్ట్ గా ఏదైతే మన వెన్నుముక్క లాంటి కన్సంప్షన్ అనేది కొంతవరకు వీకెన్ అవ్వటం. దానికి గల కారణాలు కేవలం ఏదో ప్రభుత్వం చేస్తోంది, దానివల్ల జిఎస్టీ వల్ల ఎక్కువ ఉండటం వల్ల జరిగిందంట అనుకోవడం కంటే కూడా 2020 సంవత్సరం నుంచి ఇన్ఫ్లేషన్ అనేది బాగా ఎక్కువగా ఉండటము, దాంతో పాటుగా సరిపడా జీతాల్లో వచ్చేటువంటి హైక్స్ లేకపోవటము, ఇట్లా చాలా పారామీటర్స్ కూడా ఉన్నాయి. సో ఇప్పుడు ఇమీడియట్ గా మనకి జిఎస్టీ రిడిమ్షన్ అంటే జిఎస్టీ తగ్గింది అన్నంత మాత్రాన్ని ఇమీడియట్ గా మనకి ఇంపాక్ట్ కనిపిస్తుంది అని మనం అనుకోవటం కూడా ఒక రకంగా తప్పే. ఇది ఒక స్లో ట్రీట్మెంట్ లాంటిది. ఏదన్నా సడన్ సర్ప్రైజ్ మనకు ఒకవైపు అమెరికా తోటి ఏదన్నా గనక ఒక మంచి ఒప్పందం జరిగినట్లయితే మేబీ కొంతవరకు అప్పుడు మనకి మార్కెట్ అనేది ఆల్ టైమ్ హైస్ వైపు గా వెళ్ళడానికి అవకాశం ఉంది. అమెరికా మనకి ఆ టారిఫ్ తగ్గిస్తుందా అంటే దేర్ ఆర్ వెరీ హై ప్రాబబిలిటీస్. ఎందుకంటే కేవలం అమెరికా మనతోటి ఈగోతో మాత్రమే ఫైట్ చేస్తుంది. అది ఈగో రిలేటెడ్ ఫైట్ కానీ కంప్లీట్ గా ఇది బిజినెస్ రిలేటెడ్ ఫైట్ కాదు. ఎట్ ఎండ్ ఆఫ్ ద డే ఎప్పుడైనా బిజినెస్ రిలేటెడ్ ఫైట్ లో మనం గెలుస్తామన్న గట్టి నమ్మకంతో టారిఫ్ గనక కట్ డౌన్ అయితే మనం గెలిచే అవకాశం ఉంది. బట్ యాజ్ ఆఫ్ నో మాత్రం ఛాన్సెస్ కనిపించట్లేదు. థ్యాంక్ యూ రేవంత్ గారు, సారంగుల అమర్నాథ్ గారు, వెంటపాటి పుల్లారావు గారు, అలేఖ్య గారు. సో మొత్తాన్ని స్పందన చూద్దాం. జిఎస్టీ 2.0 గేమ్ చేంజర్ అవుతుందా లేదా? చాలా మంచి నిర్ణయం. ఎందుకంటే ఈ ట్యాక్స్ తగ్గింపు చేసి ఒక వస్తువు బదులు 2 వస్తువులు కొనుక్కోండి. పబ్లిక్లో కన్జంప్షన్ పెంచడం అన్నది డెఫినెట్గా మంచి పరిణామం. కొన్ని రాష్ట్ర ప్రభుత్వాలు ఆపోజ్ చేస్తాయి, ఎందుకంటే రాష్ట్ర ప్రభుత్వాలకు సంబంధించిన ఆదాయాలు తగ్గుతాయని చెప్పి. బట్ ఒక మంచి ప్రయత్నం అయితే చేస్తున్నారు. డొమెస్టిక్ కన్జంప్షన్, మన వేరే వాళ్ళ మీద ఆధారపడకుండా మన దగ్గర ఉన్న వాటిని కన్జంప్షన్ పెంచడం, తద్వారా చాలా మందికి ప్రయోజనం చేకూర్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు. సో కేంద్ర ప్రభుత్వ ప్రయత్నం, కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రయత్నం ఎక్కడి వరకు వెళ్తుంది? మంచి జరగాలి. ముఖ్యంగా అమెరికా లాంటి దేశాల మీద ఆధారపడకుండానే మన ఆర్థిక వ్యవస్థ స్వయం సమృద్ధి చెందాలి. ఆత్మనిర్భర్ భారత్ నిజంగానే జరగాలని మనం కోరుకుందాం.